हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पुंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा अंदरिकी शुभोदయం। మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆదివార కార్యక్రమానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం అండ్ సుస్వాగతం। ప్రతి ఆదివారం మనం హరికథ, హరినామ సంకీర్తనం, హరిసేవ, హరిప్రసాదం, హరినామము, హరిసేవ, హరిభక్తిలో హరిభక్తికి సంబంధించి కొద్దిగా మనం ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం। మనమందరం కూడా మనం అనుకుంటుండొచ్చు, మనందరికీ ఒక అలవాటు ఉంది। మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, ఏంటి పూజ ఇంపార్టెంటా భక్తి ఇంపార్టెంటా అని దాని గురించి మాట్లాడుకున్నాం। పూజ ఇంపార్టెంటా భక్తి ఇంపార్టెంటా? భక్తితో కూడిన పూజ కావాలి। భగవంతుడికి భక్తితో కూడిన పూజ కావాలా, కేవలం పూజ కావాలా? భక్తితో కూడిన పూజ కావాలి। భగవంతుడికి ఈ సృష్టిలో ఉన్న వారందరూ పూజ చేయాలా? రూల్ ఉందా అట్లా? ఈ ప్రపంచంలో మనకేం అవసరమో మనకందరికీ తెలుసు, మనకేం అవసరమో మీకేం అవసరమో ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు ఏంటో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలుసు। భగవంతుడి అవసరాలు ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు। ఇప్పుడు మీ అవసరం మీకు తెలిసినాక భగవంతుడి అవసరం ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు। भगवान ने बोला है क्या, किसको भी हमको ऐसा फूलाहार चढ़ाओ, फूल चढ़ाओ, नहीं तो फल चढ़ाओ, अच्छा अच्छा भोग बनाओ, खिचड़ी बनाओ, बिरयानी बनाओ। बोला है क्या भगवान? చెప్పా है భగవంతుడు ఎందుకు చేసినా మనం ఇవన్నీ క్యూ అపన్ ఎందుకు మనలో ఏం చేయాలని అంటే భగవంతుడి దగ్గర మార్కులు కొట్టేయాలనా, అంటే భగవంతుడి దగ్గర మనం మంచి అనిపించుకోవాలనా, లేకుంటే ఏమైనా రిజిస్టర్ ఉందా దాంట్లో మన పేరు ముందెక్కడానికి, లేకుంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారా దాంట్లో మనం ఫస్ట్ సెకండ్ వచ్చినామని? ఎందుకు మనం కొద్దిగా అధికంగా చేయాలి? ఈరోజు ఏం చేద్దామంటే అసలు భక్తి చేస్తాం, అందరూ భగవంతుడికి పూజ అవసరం లేదు, భగవంతుడికి పూజ అవసరం లేదు, భగవంతుడికి ఏం అవసరం? భక్తి అవసరం। భక్తిలో మీరు చూసుకున్నట్లయితే ఈ సృష్టిలో భగవంతుడికి భక్తులు అవుదామనే ఉన్నారు ప్రతి ఒక్కరు। భగవంతుడికి ఎట్లా భక్తి చేయాలో, భగవంతుడికి ఎట్లా భక్తితో లీనమవ్వాలో అనే దానికి వేదాలు ఉన్నాయి। వేదేచ్ఛ సర్వం రహమేద్య వేద్యం అంటారు భగవంతుడు। భగవంతుడు ఏం చెప్తున్నారు కృష్ణుడు? ఈ వేదాలన్నీ నా నుంచే వచ్చాయబ్బా, ఈ వేదాలను నేనే రాశాను, ఈ వేదాల సారం కూడా నన్ను తెలుసుకోవడమే అంటున్నాడు। మరి మనం అందరం
భగవంతుడి భక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామా? లేము. ఉన్నామా? ఉన్నారా? భగవంతుడి భక్తి చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరు లేరు కదా. భగవంతుడి భక్తి చేయడానికి మనం ఎవరైనా సిద్ధంగా ఉన్నాం? నిజంగా చెప్పండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? భగవంతుడి భక్తి అంటే అదేదో పెద్దగా అనుకోకండి. భగవంతుడిని ప్రేమించడం మీకు ఇష్టం లేదా? భగవంతుడి భక్తి అంటే సంస్కృతంలో ప్రేమ. భగవంతుడిని ప్రేమించడం మీకు ఇష్టమా కాదా? మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తారా, ప్రేమించరా? మన అందరి తండ్రి ఆయన, మనందరి తల్లి ఆయన. మరి మన తల్లిని మన తండ్రిని మనం ప్రేమించాలా లేదా? ఎట్లాంటి ప్రేమించాలి తెలుసా? ఎలా ప్రేమని ఇవ్వాలి తెలుసా? ఎలాంటి ప్రేమని ఇవ్వాలంటే భక్తితో కూడింది. భక్తి అంటే ప్రేమకి కొన్ని వేల రేట్లు నేను చెప్పాను. అది ఎక్కువ, అది అది మనం అనిర్వచనీయమైనది. అది యాక్చువల్లీ నిర్వహించడానికి వీల్లేనటువంటిది భక్తి అంటే. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కరిలాగా ఉందండి. ఈ సృష్టిలో ఒక్కొక్కరు తమ భక్తిని ఒకలాగా కొలమానం చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తిలాగా ఉన్నారు. కానీ భక్తులు అవడం ముఖ్యమే. మరి నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకరోజు నేను మా శిక్షణ గురువు దగ్గరికి వెళ్ళి అడిగాను, అందరూ భక్తులు ఉన్నారు కరెక్టే, కృష్ణుడికి నచ్చేటువంటి భక్తులు ఎవరు? మరి కృష్ణుడికి అందరు భక్తులే. కృష్ణుడికి ఎట్లు ఉంటే నచ్చుతాం మరి మనం? ఇప్పుడు నేను భక్తి చేస్తున్నాను, నేను ఎక్కువ పూలు తెస్తే భగవంతుడికి నచ్చుతుందా? నేను ఎక్కువ పట్టు వస్త్రాలు సమర్పిస్తే భగవంతుడికి నచ్చుతుందా? నేను ఏం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది? అసలు ఏం చేయాలని భగవంతుడు చెప్పారండి ఎక్కడైనా? ఈ లక్షణాలు ఉంటే ఇట్లా భక్తి చేస్తే ఇట్లున్నవారు నాకు బాగా అత్యంత ప్రియుడు అని చెప్పారా భగవంతుడు? ఎక్కడ చెప్పారు? ఎన్నో అధ్యాయం? 18. గుడ్. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారు? నా గురించి ఎవరైనా ఇతరులకి చెప్తే, మరి నా గురించి చెప్పాలంటే ఏం చేయాలి? నా గురించి తెలుసుకోవాలి కదా. నా గురించి చెప్పేవారు నాకు చాలా అత్యంత ప్రియుడని చెప్పారు ప్రభు, అదే చెప్తున్నారు. మరి నా గురించి చెప్పే వాళ్ళకి నా గురించి తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్పారు ప్రభుజీ కథ అని చెప్తే మీరు కదా చెప్పడానికి వీలుంటుంది. మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి రాదు ఇక్కడ, భక్తిని చేయడానికి వచ్చినాం. మనం అందరం భక్తి చేయడానికి వచ్చినాం. కాకపోతే భగవంతుడు నన్ను కొద్ది ముందు నువ్వేసినాడు. నువ్వేసి అయ్యా మీరు అక్కడ పోయి కూర్చొని వీళ్ళందరినీ మీతో పాటు, మీరు నేను సేమ్, మీకంటే నేను చాలా తక్కువ, చాలా చాలా తక్కువ, కానీ మనం అందరము ఒక్కటే. నాకు మీ అందరిలోనూ కృష్ణుడు కనిపిస్తున్నారు. మరి నాలో మీకు కృష్ణుడు కనిపిస్తున్నారో లేదో తెలియదు నాకు. బట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీ ఫేస్ దెర్ ఇస్ సమ్ కృష్ణ. ఇట్స్ లిటరల్లీ వెయిటింగ్. ప్రభుజీలో కృష్ణ కనిపిస్తున్నారు నాకు. నవీన్ ప్రభు దాంట్లో కృష్ణ కనిపిస్తున్నారు, దత్తాత్రేయ ప్రభు దాంట్లో కృష్ణ కనిపిస్తున్నారు, మాతాజీ చూస్తుంటే నవ్వుతుంటే కృష్ణ కనిపిస్తున్నారు. అయితే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి భగవంతుడు చాలా చెప్పారండి భగవద్గీతలో. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వాదేహం. ఏమంటున్నారు భగవంతుడు? నా జన్మ గురించి తెలుసుకోవాలంటే, నా జన్మ గురించి తెలుసుకున్నారనుకోండి, నా జన్మ గురించి తెలుసుకోవాలి. నా జన్మ గురించి ఎవరికైతే తెలుస్తుందో, నా జన్మలో నేను చేసిన పనుల గురించి ఎవరికైతే క్షుణ్ణంగా తెలుస్తుందో, మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం. తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవంతుడు ఏం చెప్తున్నారు? నా జన్మ తెలుసుకొని. చాలామంది భగవంతుడి జన్మని కింద మీదే చేసేస్తారు. చేస్తారా చేయరా? కృష్ణుడికి 108 మంది భార్యలు ఎందుకండి? కృష్ణుడికి 1116 భార్య గోపికలు ఎందుకండి? అవునా? నిందలు చాలా ఉన్నాయండి భగవంతుడి మీద. సో భగవంతుడైతే
ఎన్ని భరిస్తున్నాడో మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలా కదా? అవునా కదా? మరి భగవంతుని గురించి తెలుసుకునే పద్ధతి ఏదిందంటే భక్తితో కూడిన పద్ధతి కావాలి, పరంపరతో కూడినటువంటి సాంప్రదాయం కావాలి, అవునా? శాస్త్రం ఆమోదింపబడినటువంటి శాస్త్రం కావాలి. ఎలాంటి స్వార్థం లేకుండా శాస్త్రాన్ని ఉన్నట్టుగా సమాజానికి అందించేటువంటి శిక్షణ గురువులు కావాలి. శాస్త్రంలో ఉన్నటువంటి లోపాలని, శాస్త్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న విశ్వాసాలని మూఢ విశ్వాసాలుగా మార్చి జనాల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేయనటువంటి, సాధన చేసేటువంటి, ఎప్పుడు సందేహమైనటువంటి జన్మ కలగనటువంటి వారై ఉండాలి. ఎప్పుడు సందేహాలు ఉండదు వారికి, సందేహ పశువులై ఉండదు. వాళ్ళు ఇతరుల సందేహాలు తీర్చే వాళ్ళై ఉండాలి తప్ప నాకే సందేహాలు ఉన్నాయనుకోండి, నేను మీ సందేహాలను తీర్చలేదు. భగవంతుడు 12వ అధ్యాయంలో చెప్తారు భక్తి యోగంలో 13వ శ్లోకం నుంచి నాకు తెలిసి 25వ శ్లోకం వరకు ఏమని చెప్తారంటే, భగవంతుడు నాకు భక్తుడు ఎవరెవరు నచ్చుతారు, భక్తుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి 34 క్వాలిటీస్ చెప్తారు. 34 క్వాలిటీస్ ఉన్నాయి భగవంతుడికి నచ్చేవి. అందులో మనము 1-2 కలిగి ఉన్నా గొప్పని, నిజానికి అన్నీ కలిగి ఉంటామా? నిజానికి అన్నీ కలిగి ఉండాలి. అన్నిటి గురించి చర్చ చేస్తే మనకి ఈ 6 నెలల సమయం అయిపోతుంది. భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు ఎవరు? మరి అది కావాలి కదా, భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు కావాలి. మనం భగవంతుని ఇష్టపడడం కామన్. మనమందరం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనల్ని కొత్తగా ప్రత్యేకంగా భగవంతుడు చూస్తారేమో, భగవంతుడికి భక్తుల మధ్యలో నేను కొద్ది ప్రత్యేకంగా కనబడడానికి కొన్ని పువ్వులు, కొన్ని పళ్ళు, కొన్ని కానుకలు భగవంతుడికి నేను తీసుకెళ్తాను. అప్పుడు నన్ను భగవంతుడు ప్రత్యేకంగా స్వీకరిస్తారని మనం అనుకుంటాం, మన బ్రహ్మ. కానీ భగవంతుడికి ఏం కావాలి? భగవంతుడికి నిజంగా ఏం కావాలి? భగవంతుడికి మనలో కొన్ని గుణాలు కావాలి, అవి ఇచ్చేయాలి భగవంతుడికి. భగవంతుడికి ఏమి ఇష్టమో అవి ఇచ్చేయాలి మనం. భగవంతుడికి ఇష్టం లేనివి మన దగ్గర అట్టి పెట్టుకోకూడదు. భగవంతుడికి ఏమి ఇష్టం లేదో, భగవంతుడికి ఏమి ఇష్టం ఉందో మనకి 12వ అధ్యాయంలో చెప్తున్నారు. ఒక్క శ్లోకం ఉంది, ఒక శ్లోకం నుంచి మనం స్టార్ట్ చేద్దాం, తర్వాత చెప్తాం. ఓకే, సో 12వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీత యథాతథము భక్తి యోగము 13-14 శ్లోకాలు మనం ఒకసారి జస్ట్ అనడానికి ప్రయత్నం చేద్దాం. అద్వేష్ట అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణా ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణా ఏవ చ అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణా ఏవ చ నిర్మమో నిరహంకార నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యాతాత్మా దృఢనిశ్చయః మయ్యార్పితా మనోబుద్ధిర్ మద్భక్త సమే ప్రియః మద్భక్త సమే ప్రియః. హరే కృష్ణ. చూడండి, ఇక్కడ భగవంతుడు చివరిలో చెప్తున్నారు మద్భక్త సమే ప్రియః.
అట్లాంటి భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నారు. ఎవరు నాకు అత్యంత ప్రియమైన వాడు? ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏం క్వాలిటీస్ కావాలి భగవంతుడికి మన నుంచి భగవంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ మనలోనే ఉంచుకొని మనకు అనిపిస్తుండొచ్చు. వెన్ ఐ వాజ్, నేను ఎప్పుడైతే భగవద్గీత చదవాలి అనగానే టక్కటక్క 2 సార్లు చదివేశాను. ఏం అర్థం కాలేదు. ప్రభుజీ అడిగారు ఒకరోజు, భగవద్గీత చదివారా అంటే 2 times ప్రభుజీ. ఐ సెడ్ 2 times. 2 సార్లు చదివారు. అవును ప్రభు, 2 సార్లు చదివారు. ఓకే. అందులో ఇదే అడిగారు క్వశ్చన్, భగవంతుడికి ఇష్టమైన వారెవరు? నేను ఇదే చెప్పాను, ఇట్లనే చెప్పాను అనమాట. అందరినీ ప్రేమతో చూడాలి, కరుణతో చూడాలి. ఓకే. ప్రభుజీ అన్నారు, ఒకవేళ రేపు మీకు భగవద్గీత సత్సంగం అంటే ఇక్కడ క్లాస్ చెప్పడానికి మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి లాస్ట్ మూమెంట్లో మీకు కాకుండా వేరే వాళ్ళకి నేను క్లాస్ ఇచ్చాను అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి సుందర్ రూప అని అడిగారు నన్ను. అంటే నేను కొద్దిగా బాధపడతాను ప్రభుజీ అన్నాను. అంటే దాంట్లో కొద్దిగా ఈర్ష్య ఉంది కదా, ఉందా లేదా ఈర్ష్య? హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు మనలో నుంచి కావలసిన క్వాలిటీని చాలా చక్కగా చెప్తున్నారు. ఏమంటున్నారు? అద్వేష్ట. అద్వేష్ట అంటే ద్వేషము లేనటువంటి వారు, ఈర్ష్య లేనటువంటి వారు, అసూయ లేనటువంటి వారు. ఎంతమందికి అసూయ లేదు? ఉందా లేదా? అసూయ ఉండదా? ప్రతి ఒక్కరికి అసూయ ఉంది. అసూయ ఉందా లేదా? ఈర్ష్య భావన ఉందా లేదా? నాకంటే పక్కవారు మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, వెంటనే ఈర్ష్య వస్తుంది. మీకంటే పక్కవారు మంచి నగలు వేసుకున్నారు అనుకోండి, కథ అసూయ వస్తుంది. వస్తుందా? మనం ఇక్కడే ఆగిపోయామండి. మనం అక్కడే ఆగిపోయాం, ద్వేషంలోనే ఆగిపోతున్నాం. భక్తి ఎక్కడండి చేస్తాము? ఈర్ష్య, అసూయ, ద్వేషం దగ్గర ఆగిపోతున్నాం మనం. కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, ముంగట ఎవరున్నారో కూడా చూడం. ఆయన స్థాయి ఏంటి, ఆయన లెక్క ఏంటి, ఆయన గౌరవం ఏంటి, ఆయన వయసు ఏంటి మనకి సంబంధం లేదు. కోపం మిమ్మల్ని ఏం చేపిస్తుంది? ఈర్ష్య స్థాయికి దిగజారుస్తుంది, అసూయ స్థాయికి దిగజారుస్తుంది. ఏ పోనీలే, కానీలే, అయిలే. నో నో నో. భగవంతుడు అదే చెప్తున్నారు. ఊరికేనే కారండి బాబు, ఊరికేనే భక్తులు కారు. భక్తుల్లో మళ్ళీ ప్రియమైన భగవంతుడికి ప్రియమైన వారు కారు. మీరు ఈరోజు అనుకోవద్దు, ఈరోజు ప్రభుజీ ఇక్కడ హ్యాపీగా కూర్చొని క్లాస్ చెప్తున్నారని. 16-18 సంవత్సరాల క్రితము ఆశ్రమంలోకి వెళ్తే ఏం పని చేయించారు తెలుసా మీకు? ఫస్ట్ సునీల్, అక్కడ 8 బాత్రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఆశ్రమం ఏం బాత్రూమ్ తాను 8 బాత్రూమ్లు ఉన్నాయి. మీ సేవ బాత్రూంలో సేవ, మీరు బాత్రూంలో కడగాలి. ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నేనేదో భక్తి నేర్చుకుందామని వస్తే, తాళము నామము భగవంతుడి కథ నేర్చుకుందామని వస్తే ప్రభుజీ బాత్రూమ్లు కడగమంటారు ఏంటి? నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. మేమందరం ఒక 6-7 కలిసి వెళ్ళేవాళ్ళం టెంపుల్కి. వెళ్తే అక్కడ సేవ చేసేవాళ్ళం, ఆశ్రమం అంతా శుభ్రపరిచే వాళ్ళం, చేసేవాళ్ళం. నాకు అక్కడ సేవ చెప్పారు, బాత్రూమ్లు కడగాలి. మంచి మాతాజీకి తెలిసి మా ఆశ్రమం, ప్రభుకు తెలిసి ఆశ్రమం. ఇంకా అంతా బట్ట కట్టుకొని మంచిగా పోయి అందులో అంతా బూజు దులిపేసి అది చేసి వాసన వస్తున్నా చేసి కడగాలి. ప్రభుజీ ఈజ్ అబ్జర్వింగ్, మా గురువు అబ్జర్వ్ చేస్తున్నారు. మాకు తెలియదు అది పైనుంచి ఈయన ఏం చేస్తున్నారు. దగ్గర 10 సంవత్సరాలు మురికి కాలువలు తీయడము, శుభ్రం చేయడము, బాత్రూములు కడగడము, బూజు తీయడము, పెయింట్ వేయడము,
ఆశ్రమం శుభ్రపరచడము, స్థానాలు, ఆశ్రమాలు, ఈ ఆసనాలు అన్ని శుభ్రం చేయడం, పటాలు శుభ్రం చేసిన తర్వాత కిచెన్లోకి ఎంటర్. దాని తర్వాత కిచెన్లో తర్వాత గర్భగుడిలోకి ఎంటర్. 10 సంవత్సరాల తర్వాత కానీ మాకు దీక్ష దొరకలేదు. 10 సంవత్సరాల తర్వాత. మీరు అనుకోవద్దు ఊరికేనే భక్తి వస్తుంది అని అనుకోవద్దు. 10 సంవత్సరాలు అందరు చెప్తుంటే వినడం, అందరు చెప్తుంటే రాసుకోవడం, మీరు ఇలా వస్తున్నారు. కానీ ఒక నోట్బుక్ తీసుకొచ్చుకొని ప్రభుజీ ఏం చెప్తున్నారు, అప్పుడు ఫోన్లు అంతా రికార్డింగ్ అంతా లేదు కదా, ఏం చెప్తున్నారు ఫటాఫట రాసేసుకోవాలి. ఈరోజు ఈ అధ్యాయంలో ఈ శ్లోకం చెప్పారు, ఆ అధ్యాయం గురించి రాసేసుకోవాలి. అలా భగవంతుడు ఏం కోరుకుంటున్నారు అసలు మనకి తెలియదు. గురువులు ఏం చేస్తారు మనల్ని. మొట్టమొదటిగా మా గురుగారు చెప్తారు, హృదయం శుద్ధి చేయాలి. హృదయంలో ఎన్నో మాలిన్యాలు ఉన్నాయి, బట్ అన్నిటిని మనం శుద్ధి చేసుకోవాలి. అందుకని వేమన చెప్తారు, భాండ శుద్ధి లేని పాకమేల. అవునా? భాండ శుద్ధి లేని పాకమేల. అవునా? దాని తర్వాత ఏమంటారు ప్రభు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదన్న. అంటే చిత్తమే మీ యొక్క చిత్తం, అంటే మనస్సు శుభ్రంగా లేదు, మీరు పూజ ఎలా చేస్తారండి? నిన్నటి పాత్ర వండిన దాంట్లో మీరు అన్నం వండుతారా? కానీ మనం ఏం చేస్తున్నాము, నిన్నటి పాత్రలోనే అన్నం వండుతున్నాం. మనం అనుకుంటున్నాం స్నానం చేసి వచ్చేసాం, కాదు. ఇక్కడ భక్తికి పూజకి చాలా తేడా ఉందని అదే చెప్పదలుచుకున్నాను. భక్తిలో చేస్తుంటే దగ్గర నా ఒక 10 వరకు పంచలు, కుర్తలు అన్నీ కూడా మరకలే. మొత్తం అరటి మరకలు, అరటి చెట్లు క్లీన్ చేస్తుంటే మరకలు, బురద మరకలు, ఆ మరకలు ఈ మరకలతోటి నా దగ్గర ఒక 10 వస్త్రాలు, 10 దోతులు, 10 ఇవి అన్నీ కూడా మాసిపోయినాయి. చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు, కొద్దిగా ఈ వెజిల్ పట్టారా, ఈ భగవాన్ని అక్కడ పడదాం అంటే అందరూ మసి అంటుతుంది అని చెప్పేసి, నేను రాను ప్రభు, కొత్తగా నేను ఇప్పుడే వచ్చిన రెడీ అయ్యి. అరే అక్కడ ప్రభుజీ సేవ చెప్పారు, అన్ని గ్లాసులు అన్నీ కింద పడ్డాయి, అవన్నీ ఏరాలి, ఇస్త్రాకులు తీయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్మార్ట్ వర్క్ మాత్రం వెతుక్కుంటారు, సేవ స్మార్ట్గా వెతుక్కుంటారు. ఏ మాత్రం అంగి నలవకుండా, ఈ డ్రెస్ నలవకుండా సేవ చేయడం అనుకుంటారు. కానీ భగవంతుడు అది చూడరండి, మీరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు నాకు వచ్చి, ఆ భక్తుడు నాకు కలుషంలో నీళ్ళు తెస్తున్నాడు, ఆయన కోసం వెయిట్ చేయడండి. ఆమె నా కోసం మంచిగా గులాబీ పూలు తీసుకొస్తుంది, భగవంతుడు వెయిట్ చేయడు. మీరు మురికి హృదయంతో ద్వేషం కలిగి ఉండి, అసూయ కలిగి ఉండి, ఈర్ష్య కలిగి ఉండి మీరు ఏం తీసుకొచ్చిన భగవంతుడు యాక్సెప్ట్ చేయరండి. మీ హృదయం నుంచి ఫస్ట్ అది తీసేయాలండి. అది తీసేయమని భగవంతుడు చెప్తున్నారు. అలా కలిగి ఉండకండి. మీ పిల్లల పట్ల మీరు అసూయ కలిగి ఉంటారా? పోనీ మీరు మంచి ప్రసాదం చేశారు ఇంట్లో, మీ పిల్లలు అమ్మ కొద్దిగా ఎక్కువ నాకు ఏవా అంటే మనది కూడా వేస్తాం కదా. మన పిల్లల పట్ల మనం అసూయ కలిగి ఉంటామా? కలిగి ఉంటాం కదా. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు అందరి పట్ల తండ్రి స్థానం తీసుకోవాలి, అందరి పట్ల తల్లి స్థానం తీసుకోవాలి. మీరు ఇక్కడే ఆగిపోతే ఎట్లా అండి? చాలా ఉంది. ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి లోకంకి వెళ్ళాలంటే ఇవన్నీ మార్చాలి కదా. అద్వేష్ట, అద్వేష్ట, ద్వేషరహితము, ద్వేషం లేనటువంటి హృదయం కావాలి నాకు, భగవంతుడు చెప్తున్నారు. అసూయ లేనటువంటి వారు కావాలి. ఒకరోజు అర్జునుడికి కూడా అసూయ కలిగింది చిన్నగా. ఏం అసూయ? కర్ణుడు, దానకర్ణుడు అని విన్నారు కదా పేరు. అయితే అర్జునుడు అన్నారు, నేను కూడా దానం చేస్తాను. నేను ఎందుకు దానం చేయను? నాకేమో తక్కువ, మీరు పోటీ పెట్టండి, నేను దానం చేస్తాను. అయితే ఇంత పెద్ద ఒక రాశి ధనం, ఒక పెద్దగా రాశి ధనం పోసి, కాసులు అన్నీ పోసి మీరు పంచండి అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు అర్జునుడు? చూసుకుంటే ఇప్పుడు అక్కడ అర్జునుడు ఏం చేస్తారు? చూసుకుంటూ ఇస్తారు. మీకు ఎంత, ఇంతే తీసుకోండి, మీరు రండి, మీరు రండి, మీరు ఇవ్వరండి, మీరు ఇలా చేస్తారు. అది కర్ణుడు ఏం చేస్తారయ్యా, ఈ మొత్తం ఎంత ఉందంతా మిగిలించకండి, మొత్తం తీసేసుకుని అన్నారు. అక్కడ భగవంతుడు కరెక్ట్ చేస్తాడు అప్పుడు మళ్ళీ. ఎందుకంటే
ఏ మాత్రం కూడా ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటేనే భగవంతుడు భగవద్గీత చెప్పాలి. ముందు అర్జునుడికి భగవద్గీత వినిపించాలి. అర్జునుడికి భగవద్గీత ఊరికేనే వినిపించలేదు భగవంతుడు. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వినిపించాడు, గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిలో భక్తుడిలో అత్యంత ఉత్తమ భక్తుడు కాబట్టి అర్జునుడు ఈ క్వాలిటీస్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ద్వేషం లేదు కాబట్టి, ద్వేషరహితుడయ్యాడు కాబట్టి, సో అప్పుడు భగవంతుడు ఈ యొక్క భగవద్గీతని వినిపించడానికి సిద్ధపడ్డారు. సో అట్లా అసూయ లేని వారై ఉండాలి. ఎలాంటి అసూయ రావద్దు అంటే ఏం చేయాలి అంటే భగవంతుడితో సత్సంబంధం పెట్టుకోవాలి, భగవంతుడితో దగ్గరగా ఉండాలి. మీకు బాధ వస్తే మీరు ఏం చేస్తారు? మీలో మీరు మదన పడతారు, లేదా తెలిసిన వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాడికంటే బలమైన వాడు వాడిని కొట్టాడు అనుకో, నువ్వు వీణే ఉండు, మా అమ్మకి చెప్తా పోయి అంటారు. అంటారా? మా అమ్మకి చెప్తా ఆగు, మా అమ్మని తీసుకొని వస్తా ఆగు, మా నాన్నని తీసుకొని వస్తా, మా నాన్నకి చెప్తా నీ పేరు అంటారు. స్కూల్లో కూడా కొట్టుకుంటారే, నువ్వు నన్ను కొట్టావు కదా, నేను మా ఇంటికి పోయినాక మా అమ్మకి చెప్తా నీ పేరు, మా నాన్నకి చెప్తా నీ పేరు అంటారు. మనం కూడా ఇక్కడ ఏంటి దాని మీనింగ్ అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ పిల్లలు చూడండి అలా చెప్తారా, మళ్ళీ కలిసి ఆడుకుంటారు వాళ్ళు. అంటే అసూయ లేదు వాళ్ళకి, అసూయ ఉంటుంది, మళ్ళీ ఆడుకుంటారు కలిసి. మనం కూడా అలానే ఉండాలంటున్నారు భగవంతుడు. భగవంతుడికి చెప్పాలి మీకు ఏదైనా బాధ వస్తే. ఎట్లా అలవాటు చేసుకోవాలంటే, మీకు ఏదైనా ఎవరి మీదైనా అసూయ అనిపిస్తుంది, లేకుంటే ద్వేషం అనిపిస్తుంది, మీరు వెళ్ళి భగవంతుడికి చెప్పాలి. పోనీ మిమ్మల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళు మీ శత్రువులు అనుకోండి, బాగా శత్రువుగా బాధ అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చాలా సతాయిస్తున్నారు అనుకోండి, భగవంతుడికి చెప్పాలి. మీరు భగవంతుడికి చెప్పడం అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. అందుకని ప్రేయర్ అంటారు. ప్రేయర్ చేయండి, భగవంతుడికి వెళ్ళి చెప్పాలి, అయ్యా నన్ను ఇంకొకరు సతాయిస్తున్నారు, ఆయన చూసుకోండి మీరు. అంటే అంత సత్సంబంధం ఉండాలని దీని మీనింగ్. అక్కడ మనం ఎట్లయితే ఒక చిన్న పిల్లవాడు తన తండ్రికి వెళ్ళి చెప్తే వచ్చి ఇంకొకరిని బెదిరిస్తాడో, ఒక తల్లి తన పిల్లలకి చెప్తే ఎట్లా పోయి బెదిరిస్తుందో, అట్లా మన పట్ల మనం భగవంతుడి పట్ల ఎట్లాంటి సంబంధం కలిగి ఉండాలి అంటే అంత మంచి సంబంధం కలిగి మనం వెళ్ళి చెప్తే భగవంతుడు వినాలి. భగవంతుడు ఏం చెప్తారో తెలుసా? నన్ను సతాంచు, నన్ను తిట్టు, నాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణ షడైశ్వర్య గుణవంతుడు, ఆయనకి ఏం కాదు, ఆయన స్థితిమంతుడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు స్వయంగా, ఒకవేళ నన్ను భక్తి చేసే భక్తుల్ని కనుక ఏమని అన్నారా ఏమవుతుంది కథ? ఈ ముల్లోకాల్లో వాడిని కాపాడేవాడు ఎవడు ఉంటాడు. ఇంకా ఒకవేళ నేను కాపాడాలనుకుంటే ఎవరు కూడా ఆయనకి అడ్డు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సో భగవంతుడు ఇంత అభయం ఇస్తున్నారు మనకి. ఎందుకోసం ఇస్తున్నారు తెలుసా? మనకి భక్తి చేయండి అని చెప్తున్నారు భగవంతుడు. కానీ మనం అందరం ఎక్కడ అటాచ్ అయిపోయామంటే ఇంకా ఆ చిన్న అసూయలోనే ఉండిపోయాం, ఇంకా ఆ చిన్న ద్వేషంలోనే ఉండిపోయాం, ఇంకా ఆ చిన్న ఈర్ష్యలోనే ఉండిపోతున్నాం. ఎప్పుడు మనం ఆ ఈర్ష్య అనే చిన్న అవగుణం నుంచి బయటపడతాం? మనలో ఆ గుణాన్ని ఎప్పుడు రూపుమాపుకుంటాం? మరి చెప్పండి. మీరు అస్సలు అనుకోవద్దు, ఎవరు ఇలా చెప్తున్నారని అనుకోవద్దు. ఆధ్యాత్మికంగా ఎటువంటి అసూయ ఉండదు. మీరు జల్దీ చూడండి, ఇస్కాన్లో మొట్టమొదటిగా జాయిన్ అయినప్పుడు అంత అసూయని నాకైతే ఫుల్ ఈర్ష్య. అబ్బా నాకు కాకుండా ప్రభుజీ క్లాస్ చెప్పమన్నారు, నాకు ఆ సేవ ఇస్తే బాగుంటుండే, నాకు ఈ సేవ ఇస్తే బాగుంటుండే, ఆ సేవ ఇస్తే ఖచ్చితంగా మంచి చేసి చూపెట్టాలి, ఆ సేవలు నేను గొప్పగా చేసి చూపించాలని ఎంతో ఆతృత ఉంటుంది. అంటే భక్తుల మధ్యలో భక్తిని పెంపొందించడానికి అట్లా గురువులు శిక్షణ ఇస్తారు. ఏది కరెక్టో మనం ఏ సేవలు ఇవిడుతామో అక్కడ ఇస్తారు. సో కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు? అద్వేష్ట అంటే ద్వేషం, ఈర్ష్య, అసూయని రూపుమాపుకోండి కొద్ది కొద్దిగా. మీరు ఇతరుల పట్ల ఎట్లయితే మీ పిల్లల పట్ల మీరు ఎలా అయితే అసూయ కలిగి ఉంటారో అట్లని ఇతరుల పట్ల కూడా ప్రతి ప్రాణి పట్ల సర్వభూతానం అన్నారు. అంటే అన్ని భూతాల పట్ల, ఒక మనిషి అని చెప్పలేదు ఇక్కడ భగవంతుడు. మనిషి అని చెప్తే భగవంతుడు ఎందుకు అవుతారు అక్కడ? అందుకే చూడండి సర్వభూతానం అన్నారు ఆయన.
కానీ మీరు ఏ గ్రంథాన్ని చూసినా, ఏ ధర్మ ఇతర ఏ గ్రంథాన్ని చూసినా ఎక్కడ కూడా సర్వభూతం అని చెప్పలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తీసుకురండి, ఏ గ్రంథాలు తీసుకురండి, ఏ గ్రంథంలో కూడా సర్వభూతానం అని చెప్పరు. వాళ్ళు సర్వభూతానని చెప్తే వాళ్ళు వెళ్ళి భగవంతుడు కేవలము నేను ఈ వారం రోజులు పాపం చేశాను దేవా నన్ను క్షమించండి అని చెప్తారు. ఇంటికాడ మంచిగా మటన్ వండుకొని తినేసి వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ప్రేయర్ చేస్తారు. వారం రోజులు నేను తప్పులు చేశాను, ఈ వారం క్షమించాయి, నా తప్పులు మన్నించుగాక. మళ్ళా వారం నుంచి మళ్ళా తెల్లారి నుంచి మళ్ళా చాలు. మీరు సాటి మనిషి కాకుండా ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించేటువంటి హృదయం కావాలి, ప్రేమించేటువంటి మనస్సు కావాలి, ఇతరులని ద్వేషించినటువంటి మీకు ఒక చిత్తం కావాలి. భగవంతుడు అదే చెప్తున్నారు, నాకు అది కావాలంటున్నారు. ప్రేమించడం నేర్చుకోండి. ఏ కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పడం నేర్చుకోండి. భగవంతుడికి చెప్పేంత సత్సంబంధాన్ని మీరు పెట్టుకోండి. ఒకరోజు ఒక పిల్లగాడికి చెప్తారు వాళ్ళ నాన్న, రోజు నైవేద్యం తీసుకుపోయి పెడతారు. పెడితే ఆ రోజు ఆయనకి జ్వరం వస్తుంది. నాయన నేను ఈరోజు వెళ్ళలేను, నాకు జ్వరంగా ఉంది, నడవలేను, మీరు వెళ్ళి భోజనం పెట్టరండి, భోజనం తిన్న తర్వాతనే రండి, భగవంతుడికి పెట్టి భోజనం భగవంతుడు తిన్న తర్వాత రండి అని చెప్తారు. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? నిజంగానే భగవంతుడు తింటారనుకుంటాడు. ఇంకా ఎంతసేపటికి భగవంతుడు రాడు. వస్తాడా కృష్ణుడు? రాడు. ఎందుకంటే అది రాయి. భౌతికంగా చూసేంత వరకు అది రాయే. ఎప్పుడైతే మనము ఆ భగవంతుడితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నామో అప్పుడే అది భగవంతుడు, అప్పుడే అది భగవంతుడు, అప్పుడే అది మన అధిష్టాలని నెరవేర్చేటువంటి ఒక గొప్ప శక్తి. తప్ప మీ దాంట్లో మార్పు కలిగినంత వరకు, మీ హృదయంలో మార్పు కలిగినంత వరకు అది రాయి మాత్రమే. అది రాయి, ఎవరో ఒక చెక్కిన రాయి మాత్రమే తప్ప దాంట్లో ఎటువంటి శక్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఆ పిల్లవాడు వెళ్ళి భోగు పెడుతున్నాడు, పెట్టి మంత్రం చెప్పేసి పిలుస్తున్నారు. 10 నిమిషాలు అయింది, వస్తలేడు భగవంతుడు. అర్ధగంట అయింది, వస్తలేడు. అగో మా నాన్న చెప్పిండు మీరు వస్తారు భోగు తింటారని చెప్పి, మీరు ఇంకా వస్తలేరు, తొందరగా పోవాలి, మా నాన్నకి చెప్పాలి, క్వాలిటీకి చూపించాలి, ఇంకా వస్తలేరు. అప్పుడు ఆయన గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, లేదు వస్తావా రావా. ఇక గట్టిగా ఆ తలని కొడుతున్నారు అక్కడ. లేకపోతే ఇక కథ నేను ఇన్నే, ఇక మా నాన్నకు మాట ఇచ్చినా నా కథ, నా పని అయిపోతా నీ దగ్గరని తాగా. అప్పుడు ఆపి ఏం చేస్తున్నారు? భగవంతుడు ప్రసాదం తీసుకున్నారు. అంటే నేనేమంటున్నానంటే, ఒక చిన్న ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారనుకోండి, ఆయన్ని మనం కలవాలంటే ఏం చేయాలి? ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒకరోజు టైం పడుతుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని కలవాలంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కావాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సాంగత్యం కావాలి. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం కలిసి మాట్లాడాలంటే చాలా వరకు అపాయింట్మెంట్ కావాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి, ఎవరెవరి నుంచో మనకి రిక్వెస్ట్ కావాలి, ఇవన్నీ జరగాలి. అంటే భౌతికమైనటువంటి కొద్దిపాటి అధికారం ఉన్న వాళ్ళని కలవాలంటేనే మనకి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు, మరి సాక్షాత్తు సృష్టిని సృష్టించిన భగవంతుడితో మనకు సంబంధం కావాలనుకున్నప్పుడు, భగవంతుడితో ప్రేమలో పడాలనుకున్నప్పుడు, భగవంతుడి నుంచి ప్రేమ పొందాలనుకున్నప్పుడు, భగవంతుడి నుంచి మనకి కావాల్సిన అభీష్టం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు భగవంతుడితో మనం ఎంత దగ్గరగా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి. మనమందరం నాతో సహా మనమందరం భగవంతుని దూరంగా ఉంచుతాం కాబట్టే మనకు అసూయ కలిగి ఉంది. హృదయంలో అసూయకి స్థానం ఎట్లా ఉంది అంటే, భగవంతుడు లేడు కాబట్టి అసూయకి స్థానం ఉంది. మీ హృదయంలో భగవంతుడు నిండి ఉన్నప్పుడు మీకు ఎక్కడండి అసూయకి స్థానం లేదు, అవునా? ద్వేషానికి స్థానం లేదు, ఈర్ష్యకి స్థానం లేదు. ఎక్కడుంది తెలుసా? ఎప్పుడుంది తెలుసా? హృదయంలో భగవంతుడు అంతంత మాత్రం ఉన్నప్పుడు, సరైన విశ్వాసం లేనప్పుడు, కొద్దిగా విశ్వాసం మాత్రమే ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఏ మాత్రం సంధించినా కూడా అందులో మీకు భగవంతుడి యొక్క స్థానము తగ్గిపోతుంది. అలాగా భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. అట్లా అద్వేష్ట సర్వభూతానం అన్నారు. ఇంకొక క్వాలిటీ ఏం చెప్తున్నారు? అసూయ, ఈర్ష్య, ద్వేషం కలిగి ఉండదు. ఇంకేం చెప్తున్నారు? మైత్రి అంటే
స్నేహం. మైత్రి అంటే స్నేహం కలిగి ఉండాలి. అందరి పట్ల స్నేహ భావం ఉండాలని చెప్తున్నారు భగవంతుడు. ఉందా మనకి? ఉందా? నాకైతే సరిగా లేదు. అవును, మిమ్మల్ని అందరినీ నేను స్నేహితులుగా పలకరిస్తున్నానో లేదు, నాకైతే అందరినీ ఉత్తమంగా పలకరించాలనిపిస్తుంది. వాళ్ళు పలకరించకుండా దగ్గరికి వెళ్ళి పలకరించాలనిపిస్తుంది. ఎందుకు? ఆ క్వాలిటీ ఉండాలని కాదు, అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ లోకంలో ఎంట్రీ కావాలంటే ఈ లక్షణాలన్నీ కావాలి. ఈ శరీరాన్ని పవిత్రీకరించుకోవాలండి. ఎలా అయితే మీరు పొద్దున్న లేచి మీరు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ఇస్తున్నారు శరీరానికి, అది కూడా ఇంపార్టెంటే. కానీ మనం భగవంతుడితో సత్సంబంధం పెట్టుకోవాలంటే, భగవంతుడితో కనెక్టెడ్ ఉండాలంటే, భగవంతుడిని ప్రేమించాలంటే, భగవంతుడు మనల్ని ప్రేమించాలంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించేసి ఏం చేయాలి? పవిత్రీకరించాలి. దీన్ని గొప్పగా ఉంచాలి. ఎప్పుడెప్పుడు ఏం చేశాము, ఎంతమంది పైన ఈర్ష్య ఉందో, ఎంతమంది పైన అసూయ ఉందో అది తీసేయాలి. ఏం శరీరం కాలిపోతుంది అంతే, ఏమి చేయలేరు. ఆ ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కూడా మనస్సుకు అంటుకొని అవి మళ్ళీ జన్మెత్తినా మళ్ళీ మనకి అవి అలానే వస్తాయి. పూర్వజన్మ సుకృతిలో ఎప్పుడు వదిలిపోవు, మీ వెంటే వస్తాయి. అవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఎందుకు తెలుసా? మనకు ఒక అహంకారం అనమాట. నాకు 70 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు. నేను అనుకున్నాను నాకు 35 సంవత్సరాలు అండి. 35 ఏళ్ళ నుంచి నేను ఎంత చదివినాను, ఎన్ని శాస్త్రాలు చదివినాను, ఎంతమంది సాధువులకి సేవ చేసినాను, ఎంతమంది భక్తులు, ఎన్ని నదులలో స్నానము, తీర్థయాత్రలు. అబ్బో కథ పెద్దగా ఉన్నది, ఈయనతో నాకెందుకు అని అనుకున్నాను అనుకోండి. పప్పులో కాలేసినట్ట, దేంట్లో వేసినట్టు, బురదలు వేసినట్టు. అవునా కదా? ఇవన్నీ కావండి. భక్తి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఒకటే. ఇక్కడ అందమైన మన భగవద్గీత అందమైంది. మన శాస్త్రం ఎంత మంచిది తెలుసా? భగవంతుడు ఎంత మంచోడు తెలుసా? ఎంత మంచి చెప్తున్నారంటే, అన్ని జీవుల్ని ప్రేమించండి అయ్యా. మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ తోటిగా ఉన్న వాటన్నిటి పట్ల మీరు స్నేహభావాన్ని కలిగి ఉండయ్యా. సాక్షాత్ భగవంతుడు చెప్తున్నారు కదండి. అవి అన్ని పట్ల మనకి దయ ఉంది. మన లోపట దయ ఉంది. చూడండి, మన లోపట కరుణ ఉంది, మన లోపట స్నేహం ఉంది, మన లోపట మాతృత్వం ఉంది, మన లోపట దాతృత్వం ఉంది, మన లోపట కొద్దిగా కోపం కూడా ఉంది, మన లోపట కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. నిజంగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక సినిమా చూస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఒక సీరియల్ చూస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అవునా కదా? అప్పుడే కోపం, అప్పుడే ఫైటింగ్ వచ్చింది అనుకో, హీరోని ఇంకో విలన్ కొడుతుంటే కోపం వస్తుంది దానికి. నువ్వేంద్ర పోయి కొడుతున్నావు. ఎప్పుడైతే హీరో విలన్ని కొడుతుంటే ఆనందం అనిపిస్తుంది. ఒకడు కామెడీ చేస్తుంటే ఇంకా ఆనందం, నవ్వుతున్నాం. అవునా కదా? ఎవరైనా బాగా ఏడ్పిస్తుంటే దుఃఖం వస్తుంది. చూడండి, మీలో నుంచి ఎన్ని కళలు బయటకు వస్తుంది. అంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ మనలో ఉన్నాయని, అవన్నీ లోపట ఉన్నాయని తెలుసండి. అవి లోపట ఉన్నాయి. కేవలం భగవంతుడు మనకి సంబంధించిన డాక్టర్ కాబట్టి అవి లోపట ఉన్నాయండి. వాటిని బయటకు తీయండి. మీరు నాతో సత్సంబంధాన్ని కలిగి ఉండండి. భగవాన్ నే బోలా హై, ముజ్సే ప్యార్ కరో, జస్ట్ లవ్ మీ. నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించడం నేర్చుకోండి. నన్ను ప్రేమించడం ఈజీ అండి బాబు. నన్ను ప్రేమిస్తే ఇంకొకరిని ప్రేమించొద్దు అని భగవంతుడు చెప్పలేదు. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. నన్ను ప్రేమిస్తే ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాను. ఒక అబ్బాయి ఈ సినిమాలో చూస్తాం కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే చెప్తాను, నాకు మీరు సిగరెట్ తాగొద్దు. ఇప్పుడు సిగరెటే తాగాలంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు మందు తాగొద్దు అని ఇట్లా చెప్తుండే వాళ్ళు ఆ పెళ్లి చూపులకు పోతే. అబ్బాయికి ఏం లక్షణాలు ఉన్నాయండి? మందు తాగుతాడా, సిగరెట్ తాగుతాడా, పేకాట ఆడతాడా, అయితే ఇయ్యం అని అంటుండే. ఇప్పుడు మందు తాగడా, అయితే ఈయనకి ఇయ్యం అంటున్నాడు. ఇప్పుడు కలియుగం కదండి ఇది. అవునా? మందు తాగకపోతే ఈయన వేస్ట్ అని అంటున్నాడు, అనర్హుడు. ఈయనేదని బాబు, ఈయనకి ఏ పౌరుషం లేదనేటట్టుగా ఉన్నారు. అవునా కదా? సో ఇంకా మీరు చూడాలి ఇంక విచిత్రంగా కొన్ని సినిమాలు చూస్తే విచిత్రంగా లవ్ స్టోరీలు ఎలా తీస్తారు మన వాళ్ళు.
వాడు స్టైల్గా సిగరెట్ తాగుతుంటే ఉప్పు అని అది చూపిస్తారు, అది హీరోయిన్కి నచ్చి ప్రేమలో పడతారు ఆమె. అవునా కదా? పిచ్చి పిచ్చి అన్ని ఇవన్నీ మన మనస్సుని ఛిద్రం చేసి అంటే భౌతికమైనటువంటి అజ్ఞానం వైపు నడిపించేది అదంతా. అదే భగవంతుడు, అదే రాముడు, అదే సీతాదేవి యొక్క ప్రేమని ఎలా ఉలికిస్తున్నారు చూడండి. అన్ని పళ్ళు తీసుకొచ్చి అమ్మవారు, అన్ని పండ్లు తెచ్చి అమ్మవారు ఆ కొంగు చాటుకు పెట్టి ఒక్కొక్క పండు తీసి భగవంతుడికి ఇస్తుంటే ఆయన సగం కొరికి సగం పెడుతున్నాడంట ప్లేట్లో. ఎవరు? రాముడు వనవాసంలో ఉన్నప్పుడు పళ్ళు తీసుకొస్తుంది ఆమె, అమ్మవారు తెచ్చి పళ్ళు ఇస్తుంటే కొరికి సగం తిని సగం పెడుతున్నారు ఆయన. అర్థమవుతుందా? అంటే ఏమి ఆ ప్రేమ అంటే సగం నాది సగం మీది. అప్పుడు మాత్రమే అమ్మ తినేదంట. రాముడు సడన్గా ఏదో జంతువులు వస్తున్నాయి ఆయన వేటకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన వచ్చే వరకు ఇంకో ఉపవాసమే ఆమెకి. ఆమె నిద్రలు ఆయన లేచేలోపు అంత పనులన్నీ చేసేసి ఆయన నిద్ర ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూసేటువంటి గొప్ప ప్రేమ కలిగి ఉంటుంది భార్య. అట్లా ఉండాలని చెప్తాడు. రామాయణం ఎవరండి చెప్పారు? ఎవ్వరు సరిగా చెప్పరు సమాజానికి. రామాయణంలో భార్యాభర్తలు ఇలా ఉండాలండి, ఇట్లా ఉండాలని చెప్తారు అంతే. అందులో కరుణ అది రసం పిండి చూపిస్తే ప్రతి ఒక్క భార్య భర్తని ప్రేమిస్తుంది, ప్రతి భర్త భార్యని ప్రేమిస్తాడు, ప్రతి తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, ప్రతి అన్నదమ్ములు కలిసి ఉంటారు. ఇట్లాంటి సుస్థిరమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి ఈ రామాయణం అనేటువంటి రసాన్ని తింపి సమాజంలో పారబోయడానికి గొప్ప గొప్ప మహామనులంతా కూడా రచించి రంగరించి పెట్టారు దాన్ని. కానీ చెప్పేవాళ్ళు కావాలి కదా, దాన్ని చెప్పేవాళ్ళు కావాలి, దాన్ని మన హృదయం వరకు తీసుకొచ్చే వాళ్ళు కావాలి. చూడండి, మైత్రి అంటే కరుణ. ఎలాంటి స్నేహం ఉంటుందంటే చూడండి, రాముడు రాక్షసుడు రావణాసుడి సోదరైనటువంటి విభీషణుడు వస్తే స్నేహం ఇస్తారు ఆయనకి. అందరు చెప్తారు వద్దు, ఈవెన్ హనుమాన్ కూడా నిరాకరిస్తారు, వద్దు ఆయన హనుమంతు తీసుకోమని చెప్తారా? తీసుకుంటారా? ఓకే. సో అక్కడ చాలా మంది వ్యతిరేకిస్తారు. ఈవెన్ లక్ష్మణుడికి కూడా ఇష్టం ఉండదు విభీషణుడిని ఆయన టీంలోకి తీసుకోవడం. కానీ రాముడు స్నేహభావం కలిగి ఉన్నారు. చూడండి ఎలాంటి స్నేహభావం కలిగి ఉన్నారు రాముడు తెలుసా? రాముడు తాను చనిపోయిన తర్వాత కూడా రాముడు ఎలాంటి స్నేహభావాన్ని కలిగి ఉన్నారంటే విభీషణుడికి చెప్తారు, రావణాసుడు చాలా ఈయన గొప్ప ఆధ్యాత్మికవాది, ఆధ్యాత్మికవేత్త, వేదాంతి ఈయన. సో ఈయనకి మంచి సంస్కారం జరగాలి. అప్పుడు విభీషణుడు నిరాకరిస్తాడు, నేను చెయ్యను ఆయనకి అని. ఇప్పుడు రాముడు ఏమంటారంటే, ఒకవేళ మీరు నిరాకరిస్తే నేను చేస్తాను యాజ్ ఏ సోదరుడిగా, నేను సోదరుడిగా భావించి నేను ఆయనకి సంస్కారం చేస్తానని చెప్తారు. దహన సంస్కారం. మనకి 12 సంస్కారాలు ఉంటాయి, అవి ఏంటో ఎప్పుడైనా చెప్పుకుందాం. 12 సంస్కారాలు ఉంటాయి, చివరిది దహన సంస్కారం. సో అట్లా భగవంతుడి యొక్క మైత్రి లాగా ఉండి అందరినీ స్నేహభావంతో చూడగలగాలి. ఒకవేళ మీరు స్నేహాన్ని చూపించలేరనుకోండి, మీ పట్ల ఇంకొకరు స్నేహాన్ని చూపించరు. మీ మనసులో మీ పట్ల ఈయనకి స్నేహమే లేదు, మీరు ఎలా అండి చూపిస్తారు? స్నేహభావంలో ఏమవుతుందంటే మనం ఏంటో చెప్పడానికి వీలు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మా స్నేహితులు మాత్రమే అని చెప్పుకుంటారు, ఈయన మా స్నేహితుడు, ఈయన నా స్నేహితుడు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వభూతాల పట్ల స్నేహాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు చెప్పే క్వాలిటీస్లో 2 క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం మనం, అద్వేష్టం, అదేవిధంగా మైత్ర అంటే కరుణ. మైత్రి స్నేహం, కరుణ అంటే దయ కలిగి ఉండాలని. దయ ఉండాలి. ఎట్లాంటి దయ ఉండాలి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఒక తల్లి తన పిల్లల పట్ల ఎంత దయ కలిగి ఉంటుందో అట్లా దయ ఉండాలి. ఒక పులి ఏం చేస్తుంది? తన పిల్లని నోటిని కరుచుకొని పోతుంది, కానీ తెలియని వాళ్ళకి అనిపిస్తుంది అయ్యో తన పులి తన పిల్లల్ని తింటుందేమని.
కానీ తనకి ఏమాత్రం కూడా, ఆ పిల్లకి ఏమాత్రం కూడా గాయం కాకుండా ఆ పులి తన పిల్లని నోట కరుచుకొని తీసుకుపోయి కావాల్సిన చోట వదిలేస్తుంది. కానీ అదే పులి ఆహారం ఆకలైనప్పుడు ఆ యొక్క కూరల్ని ఎలా వాడుతుంది? అదే పులి ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు కరుణని ఎలా చూపిస్తుంది? చూడండి, కఠినమైనటువంటి మృగంలో కూడా కరుణని దాచిపెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడు మాత్రమే. మరి మనం, అది మృగం, అది రాతితో ఉంది, దానికి కర్మ లేదు. మనం మనస్సు కలిగి ఉన్నాం, హృదయం కలిగి ఉన్నాం. మరి మనలో ప్రేమ ఉంది, మనలో కరుణ ఉంది, దయ ఉంది కదా. ఆ దయని మనం ఎలా వాడాలి? అందుకని మీరు భక్త తుకారాం సినిమా చూసారా ఎవరైనా? చూసారు కదా, ఎంత మంచి సాహిత్యం అందులో ఆయన పాట పాడతారు. ఏమని పాడతారు? మంచిగా ఏం పాట అది ఓకే. ఇందులో మంచి పాట ఉంటుంది. ఏమని? నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి చెప్తున్నారు. భగవంతుని వనమాలి అంటున్నారు ఆయన. మరచితివో మానవ జాతి దయమాలి, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు, భలే భలే అందాలు సృష్టించావు. ఇంకేం చెప్తున్నారు చరణంలో? మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను, మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. ఎంత మంచి భావం. మాటలు రానటువంటి మృగాలు కలిసి ఉంటున్నాయి. ఆ జాతికి చెందినవి సాత్వికమైన జంతువులన్నీ కలిసే ఉంటాయి. జంతువులు కూడా, క్రూర జంతువులు కూడా కలిసే ఉంటాయి సాత్విక జంతువులతో. పులి ఆకలైనప్పుడు మాత్రమే వేట చేస్తుందండి. ఎప్పుడు పడితే అప్పుడు కనిపించిందల్లా కొరుకొని తినదు. అది ఆకలి వేస్తేనే బయటికి వెళ్ళి ఆ జంతువు మీద దాడి చేసి తింటుంది. ఆకలి వేయకపోతే దాని ముందు నుంచి అన్నీ పోతాయి జంతువులు, ఏమాత్రం పట్టించుకోదు. అది దాని ధర్మం అది. కానీ మనం 10 సంచులు అట్లు ఉన్నాయంటే ఆ బజార్లో అందరు పోసారు ధాన్యం అంటే ఆ ధాన్యం మొత్తం మన ఇంట్లోనే పోసుకోవాలి. మనం బయట ఉన్నా సరే ధాన్యం ఇంట్లో ఉండాలి. గురువు చెప్తారు, ఇంత పెద్ద బజార్ ఉందనుకో, అక్కడ పాత అంగడి బజార్, అక్కడ 2 బస్తాలు బియ్యం పెట్టామనుకోండి, ఎవరెంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు? అయితే గురువు చెప్తున్నారు అన్నీ వచ్చాయంట అక్కడికి. పిచ్చుకలు, కోళ్ళు, కుక్కలు అన్నీ వచ్చాయంట. వచ్చి వాటికి ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోతాయి. ఒక పిచ్చుక ఉందానికి తింటే దాని స్టమక్ ఇంత ఉంటుందచ్చు, ఒక 2 ml ఉంటుందచ్చు. ఆ 2 ml 5 mlలో ఒక 8 నుంచి 10 గింజలు పడతాయి, అంతకంటే ఎక్కువ పట్టవు. అంతే తిని వెళ్ళిపోతుంది అది. ఒక కుక్క దానికి కావాల్సిన ఆహారానికి తిని వెళ్ళిపోతుంది. ఇంకా కాకి అవన్నీ తానికి తినేసి వెళ్ళిపోతాయట. కానీ ఒక మనిషి మాత్రం అవిట్లా గుంజుకుపోతున్నాడు. అవి రాకున్నా కానీ ఆ సంచిని గుంజుకుపోతున్నాడు. ఒక మనిషికి మాత్రమే అంత స్వార్థం, కరుణ లేదు మనకి. అంటే మనకి మాత్రమే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు అనేటువంటి భావం. అలాంటి మనము భగవంతుని ఏందయ్యా, మీరు ఎన్ని పుష్పాలు తీసుకొచ్చి మీదికి వెళ్ళి ఎన్ని పోస్తే ఏమొస్తుందయ్యా? ఇది మీరు మార్చినప్పుడు సనాతన ధర్మం అదే చెప్తుంది. ఒకప్పుడు అలా భాసిల్లింది మన ధర్మం. ఎందుకంటే ఇలాంటి సంస్కరణలు ఉండేవి, ఇలాంటి సంస్కారం ఉండేది జనాల మధ్య. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఎండాకాలం వస్తుంది కదా, అందరి ఇళ్ళల్లో అంబలి కాసేవారు. తెలుసు మనందరికీ, మీకు అందరు అంబలి అంటే గుర్తుకుంది. అంబలి రాసి పొద్దున్న లేవగానే అంబలి తాగుతున్నవారు.
ఆ ఎండాకాలం ఎవరైనా పండ్లు అమ్మొచ్చేవాళ్ళు ఊర్లో. మామిడి పండ్లు అని గంపలు అమ్ముకొస్తే ఆమె ఒకవేళ పండ్లు దించి అమ్మితే, అయ్యో ఎంత దూరం నుంచి వచ్చినాయేమో బిడ్డే, మేము ఆ ముంతలో తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు. ఈ అంబలు తాగైతే తాగు, యాడికెళ్ళి వచ్చినాయేమో గంపెత్తుకొని ఈ అంబలు తాగు చల్లబడని చెప్పి ఆమె మస్తు సేపడ కూర్చుని కావాలంటే అరుపు వండుకొని మళ్ళీ లేచి మళ్ళీ పోయి అమ్ముకునేవాళ్ళు. నాకు తెలుసు. అంటే సమాజంలో ఉండింది అట్లా. ఎక్కడి నుంచి ఎవరైనా వస్తే వేరే ఊరు వాళ్ళు, అమ్మ బిడ్డ కూర్చో, ఆగం కాకు బిడ్డ, ఇల్లు అయితే తాగు అనేవాళ్ళు. అందుకే అప్పట్లో అరుగులు ఉండేవి. ఇప్పుడు అరుగులు కావు, ఇంటి ముందు గేట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనకి ఎలా ఉండేది తెలుసా, పరిస్థితి ఎలా ఉండేది, అసలు కరోనా ఎట్లా పోయింది చూద్దాం. ఒకప్పుడు ఇంటి ముంగట అన్నట్ట మంచిగా శుభం లాభం అని రాసేవారు కదా. మంచిగా ఎవరైనా వస్తే పోతే అందంగా ఉండడానికి ఆ ఇంటి ముందు దీపాలు పెట్టడానికి అందంగా ఆ శుభం లాభం అని రాసేవారు. ఇంటి ముందు దీపాలు ఉండేవి, మంచి ఎంత మంచిగా. దాని తర్వాత స్వాగతం సుస్వాగతం అని రాసేవాళ్ళు ఇంటి ముందు. ఇప్పుడేం రాస్తున్నారు, కుక్క ఉన్నది జాగ్రత్త. ఏం రాస్తున్నారు అందరు ఇంటి ముంగట, కుక్క ఉన్నది జాగ్రత్త. అంటే మీరు రావద్దని అర్థం. అవునా కదా, కుక్క ఉంది మీరు రావద్దు ఇంకా. అంటే ఇంకా బోర్డు చూడగానే అటు వెళ్ళిపోతాం. చాలా అంటే ఇల్లు అలా తయారైపోయింది. ఇంకా మేము అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాము బయటికి వెళ్ళి. ఇప్పుడు మనం కొన్ని చూస్తాము, నిజానికి ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఇనుము ఒకప్పుడు ఇంట్లో ఏం బాధ లేదు, మంచిగా ల్యాండ్, పెద్దగా పెరట్లు, పెద్దగా వాకిళ్ళు మంచిగా ఉండేది కదా. చందమయ్య మాతాజీ ఉండేనా కదా. అప్పుడు కోతలు పెడుతూ ఉండేది కాదు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత పైన, మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అక్కడ, మొన్న మేము ప్రభుజీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. పైన ఫ్లోర్ మొత్తం జాలీలతో నింపేశారు. అప్పుడు మా గురువు గారు అన్నారు, ఒకప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి ఆ ఊచల మధ్యలో వేసేవారు. ఖైదీల్ని ఎక్కడ వేసేవాళ్ళు, ఆ ఊచల మధ్యలో వేసేవారు. ఇప్పుడు మనల్ని ఊచల మధ్యలో బంధించేసుకుంటున్నాం. మనం జైల్లో ఉంటున్నాం. వీఆర్ ఫీలింగ్, వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్. అప్పుడు జో జిందగీ హే చువ్వల మధ్యలో ఉంది పోయింది. అంతేనే కదా, మనం అందరం జైల్లో బతుకుతున్నాం అనిపించింది నాకు. అంటే మనం చూడండి, మనము దేనికి కూడా కరుణ లేదు, కరుణ ఇవ్వట్లేదు. మీరు చూడండి, ఒకప్పుడు ఊరి పెరట్లలో మంచికి పిట్టలు కావాలి వెళ్ళేవాళ్ళు, వెళ్తున్నాయి. ఎంత కొట్టు, నువ్వు ఎంతన్నా కొట్టు, తినేంత ధాన్యము మీ కర్మలో ఎంత రాసిందో అంత ఇతర ప్రాణులకి ఖచ్చితంగా చెందుతుంది అది. అందుకోసమనే భగవంతుడు వ్యవసాయాన్ని ఒక పాత్రని సృష్టించి, వ్యవసాయదారులు అనేటువంటి ఒక పాత్రని ఎందుకు సృష్టించారంటే, మీరు మాత్రమే లేరు ఈ భూమి మీద బతికి, మీతో పాటు 83,99,999 ప్రాణులు ఉన్నాయండి, వాటికి కూడా మీరే పోషణ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం బాగా ఆకలి అయిపోయి ఇది వద్దు అని పడేస్తున్నామా, ఆ పడేస్తున్నామా ఏం తింటున్నామో మనకేం తెలుసు. నిజంగా కరెక్ట్గా మన ఆహారాన్ని సేవ్ చేయాలంటే ఎలా సేవ్ చేస్తాం తెలుసా? భగవంతుడు పండించిన పంటని మనం ఆరగిస్తేనే నిజమైన ఆహారం సేవ్ అవుతుంది. భగవంతుడు పండించిన పంటలు ఏంటి మరి? ఏంటివి? భగవంతుడు ఏం పండిస్తారు? లడ్లు పండిస్తారా? వడ్లు. భగవంతుడు పండించే పంటలు ఏముంటాయి? ఫ్రూట్స్. పండు భగవంతుడే కదా పండిస్తారు. చెట్టుకి పండ్లు కాయలు మీరు కాయిస్తారా? చెట్టుకి కాయని మీరు పండిస్తారా? భగవంతుడు నియమించిన సూర్యుడు వెలుతురిస్తే అది కాయగా వస్తుంది, చంద్రుడు రుచిస్తే రుచి వస్తుంది. భగవంతుడు భూమి లోపట స్వగంధం పెట్టారు కాబట్టి దాంట్లో మాధుర్యం వస్తుంది. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నారు, మనమేం చేయట్లేదు. భగవంతుడు మన పట్ల కరుణ కలిగి ఉన్నాడు కాబట్టి మనమందరం ఈరోజు ఇక్కడ ఉన్నామండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భగవంతుడి కనుక కరుణ లేకపోతే, భగవంతుడు మన పట్ల ఏమాత్రం కరుణని దయని కలిగి ఉండకపోతే, ఈరోజు మనందరం ఇలా శ్వాస పీల్చుకునే వాళ్ళని కూడా కాదు.
బ్రిటన్ ఒక తాగుబోతు బాగా తాగుతాడు, ఫుల్ తాగుతాడు మంచిగా, ఇటు దూలుతూ ఉంటాడు, కింద పడతాడు. అవునా? ఆ బజార్లో అలా పడిపోతూ ఉంటాడు. పడిపోతుంటే పొద్దున్న లేస్తే మళ్ళీ ఆయన మామూలు మనిషి అవుతాడా, అట్లనే ఉంటాడా? ఎట్లా ఎవరు దించేస్తున్నారు? ఇప్పుడు మీరు తాగిన విషయాన్ని ఎవరు మీరు కక్కిస్తేనే బతుకుతారు. నేను ఒక విషయం తాగాను ఇస్తున్నారు. భగవంతుడు అదే చెప్పారు, యజ్ఞశిష్ట సినస్సంతు ముచ్చంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాత్ ఏప చంచాత్మకారణ యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్ససి కౌంతేయ త్వత్పురుష. భగవంతుడికి ఏం కావాలండి? భగవంతుడు మంచి చెప్తున్నారు. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు భగవంతుడు నేనండి అడిగిస్తున్నా అని చెప్తున్నారు భగవంతుడు. భగవంతుడికి ఎంత కరుణ లేకపోతే భగవంతుడు అంత తాగిన వాడిని కూడా మళ్ళీ తిరిగి ఉదయం రోజు తిరిగి మామూలు మనిషికి ఎందుకు మార్చాలి? వాడి పాపాన వాడు వదిలేసాడు, అదే మత్తులో ఉంచేసి వాడిని శిక్షించవచ్చు కదా. ఒక జంతువు ఒక జీవి మాంసాన్ని కోసుకొని తిని అది ప్లేట్లో పెట్టుకొని అడిగించేలాగా ఎవరండి మనకు సహాయపడుతున్నారు? మళ్ళీ తిరిగి మీకు మళ్ళీ అదే కోరికను ఎవరండి రేకెత్తిస్తున్నారు? మీరు తిరిగి మరల అదే తప్పు ఎలా అండి చేస్తున్నారు? మీకు తెలుసు కదా పాపం ఏంటో, పుణ్యం ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో, నెగిటివ్ ఏంటో, పాజిటివ్ ఏంటో, ఎటు వెళ్తే మంచి జరుగుతుంది, ఎటు వెళ్తే మంచి జరుగుతుంది, ఏది ముట్టుకుంటే మంచో, ఏది ముట్టుకుంటే చెడో మీకు తెలుసు కదా. మరి అయినా కూడా మీరు ఎందుకండి పాపం చేస్తున్నారు? ఆ పాపాన్ని ఎవరండి క్షమిస్తున్నారు? ఎవరు క్షమిస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఇంకా మంచిగా ఉన్నాం మనము. ఎవరు క్షమిస్తున్నారు? ఎవరికి కరుణ ఉంది తెలుసా? భగవంతుడికి ఉంది కరుణ. అందుకని ఆ సినిమాలోనే ఒక పాట ఉంది, కరుణామయా దేవా. సో భగవంతుడి యొక్క కరుణని తలుచుకుంటే అసలు గొప్పగా ఉంటుంది కరుణ. భగవంతుడి స్నేహం ఎలా ఉంటుంది? భగవంతుడితో కనుక స్నేహం చేస్తే ఊహించలేనటువంటి స్నేహం మీతో చేస్తారు భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఒకరోజు పొద్దున్న లేస్తుంటే వాళ్ళ నాన్న నందమహారాజు చెప్పుల గురించి వెతుకుతున్నాడు. ఆయన చెప్పుడు ఎక్కడ వదిలేను అంటే కృష్ణుడు ఆ చెప్పుల్ని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని చిన్నగా తప్పు పడుకుంటా ఇట్లా లేచుకుంటా ఆ రెండు చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోతున్నారు. ఇట్లా భగవంతుడు ఏం చూపిస్తున్నారు మనకి తెలుసా? ఏం చూపిస్తున్నారంటే భగవంతుడు ఒకవేళ ప్రేమిస్తే, భగవంతుడు ఒకవేళ స్నేహం ఇస్తే, ఒకవేళ భగవంతుడు కరుణిస్తే ఏ స్థాయిలో ఉంటుందంటే ఇక ఆయన మించి ఇంకెవరు ఉంటారు. భగవంతుడు అదే చెప్తున్నారు. అంటే ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తే, మిమ్మల్ని ఈ సృష్టి లోపట ఇంకా నా ఎంత ప్రేమ ఎవరు ఇవ్వరు, అంత ప్రేమిస్తాను. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇంకా భగవంతుడికి మించి ఇంకెవరు ఏమి ఇవ్వలేరు. ఇంకా ఒకరోజు ఇట్లనే ఎవరో అడిగారంట. ఏమని అడిగారు? నేను ఒక స్టోరీ లాస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఎవరు అన్నారట, అరే మీరు ఎందుకండి భగవంతుడు ఊకే ప్రేమ అంటారు, భగవంతుడి భక్తి అంటారు, భగవంతుడి పూజ అంటారు, భగవంతుడు ఆదివారం కార్యక్రమానికి పోతారు, మీరు వారం అక్కడ ఇంత దూరం నుంచి అక్కడికి పోవడం ఎందుకు? ఎవరు మారుతారండి ఈ కాలంలో? ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయండి, మీరెందుకండి పోవడం అని ఎంతోమంది అంటూ ఉంటారు నన్ను. ఇన్ని రోజుల నుంచి మీరేం భక్తి చేస్తున్నారండి, మీకు ఏమి మంచిగా అనిపిస్తుంది ఏదో అంటుంటారు వాళ్ళు. అయితే ఒక స్టోరీ ఉంది. ఆయన ఏం చేస్తారు, ఒక దేవాలయంలో ఒక స్వీపర్ ఉంటాడు. కృష్ణుడి దేవాలయంలో ఒక స్వీపర్ ఉంటాడు. ఆయన టెంపుల్ని ఎప్పుడు ఉడుస్తూ ఉంటాడు. అయితే ఆ భగవంతుని దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. లైన్ ఉంటుంది ఇలాగా, అలా పెద్ద లైన్స్ ఉంటాయి. అది మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం, ఒక్కొక్క రోజు అయితే సాయంత్రం కూడా అవుతుంది దర్శనానికి అందరికీ కలగాలంటే. అప్పుడు ఆ స్వీపర్ ఏమనుకుంటాడంటే భగవంతుడి దగ్గరికి వచ్చి, కరుణ చూడండి ఏం కావాలి భగవంతు వచ్చి, ఏమయ్యా కృష్ణ ఇన్ని గంటలు నిలబడుతున్నావు, నిజంగా నీ కాళ్ళు ఎంత నొస్తుంటాయి నీకు, అసలు నువ్వు ఎంత కరుణామయుడు, నిజంగా నాకు బాగా జాలి అనిపిస్తుంది నిన్ను చూస్తే. ఒకరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నీ స్థానంలో నేను ఉంటా, నా స్థానంలో నువ్వు
ఉండు, రెస్ట్ తీసుకొచ్చారా అని చెప్తారనమాట. అద్దు భయ నువ్వు చేయలేవు ఈ పని అని అంటే, ఊకోగా ఊడ్చుడు కంటే ఎక్కన ఉత్త నిలబడు, ఉత్త మీరు నిలబడ్డారు కదా అంటాడు ఆయన. అంటే మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే. సరే నువ్వు ఇది ఉండలేవయా చేయలేవంటే నువ్వు ఉత్త నిలబడి 2 గంటలని నిలబడతా అని చెప్తారు ఆయన. సరే రేపు రెడీ ఉండని చెప్తారు. ఓకే రెడీ ఉన్నారు. ఉన్న తర్వాత భగవంతుడు స్వీపర్గా మారిపోయాడు, స్వీపర్ భగవంతుడిగా మారిపోయాడు. అలా గుళ్ళో నిలబడి ఉన్నాడు. ఉంటే ఒక ధనవంతుడు వచ్చాడు. చేతిలో ఏదో పట్టుకుని వచ్చాడు. ఓ లార్డ్ చెప్తున్నారు, భగవంతుడా నా వ్యాపారం మంచి జరుగుతుంది, ఇంకా నా వ్యాపారం మంచి జరగాలి అప్పుడు అని చెప్పి ఆయన ఆ వ్యాపారి అట్లా మొక్కుకొని వెళ్ళిపోతాడు. ఆ పెట్టెని మర్చిపోతాడు. అక్కడ ఆయన చేతిలో ఉంటుంది కదా పెట్టె, అది మర్చిపోతాడు. వెంటనే ఒక బీదవారు వస్తారు. అంటే కొద్దిగా బీదగా ఉండే మధ్యతరగతిగా ఉండే మనిషి వస్తారు. వచ్చి ఆయన భగవంతుని కోరుకుంటారు, అయ్యా మీ యొక్క కరుణ వల్ల, మీ యొక్క కృప వల్ల మేము కుటుంబంలో ఆకలి బాధలు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉన్నాము. ఆ ఆరోగ్యం కనుక లేకపోయింది అనుకోండి, మేము వైద్యానికి ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేము, చచ్చిపోవాల్సి వస్తుంది. మమ్మల్ని ఆరోగ్యం మూస్తున్నారు, చాలా సంతోషం మీకు. అవునా, కాకపోతే మా ఇల్లు ఊరుస్తున్నది, మా పిల్లలు కొద్దిగా ఆకలి ఉన్నారు, అది ఒక్కసారి మీరు అది ఒకసారి చూడండి అని చెప్పి ఆ జేబు వెతికితే దాంట్లో ఏం దొరకదు, ₹1 ఏమో దొరుకుతుంటే ఆ ఉన్న రూపాయిని కూడా ఆయన భగవంతుడికి ఇచ్చేస్తాడు. చూస్తుంటే అక్కడ పెట్టె మర్చిపోతాడు. ఆ పెట్టెని తీసి చూసేసరికి ఆ పెట్టె నిండా అన్ని డబ్బులు ఉంటాయి. అబ్బా భగవంతుని నా మొర ఆలకించండి అని చెప్పి ఆ పెట్టె తీసుకొని ఈయన వెళ్ళిపోతారు ఆ పేదవాడు. అటు వెంటనే ఇంకొక భక్తుడు వస్తాడు. ఆ భక్తుడు ఏం చేస్తారంటే ఆయన నేవీలో పనిచేస్తారు, ఆ షిప్లో పనిచేస్తారు. ఓ లార్డ్, నేను ఈరోజు మీ యొక్క కృపతోటి నాకు ఉద్యోగం దొరికింది, నేను ఈరోజు అమెరికా వెళ్తున్నాను, విదేశం వెళ్తున్నాను, మా ప్రయాణం కొద్దిగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా మంచిగా ఉండేలాగా చూడండి తండ్రి అని చెప్పి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ మీ దర్శనంకి రావాలి నేను అని చెప్పేసి ఆయన కోరుకుంటారు. కోరుకునేసరికి వెంటనే ఆ ధనవంతుడు ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చిన ఆయన నా పెట్టబోయిందని చెప్పేసి ఈ టెంపుల్ ఎవరో దొంగతనం చేశారని ఆయన పోలీసులు తీసుకొని వస్తారు. వచ్చి ఎవరైతే ఆ కోరుకుంటున్నారు కదా అట్లా నేను విదేశం వెళ్తున్న పడవలు అని ఆయన్ని పట్టుకుపోతారు. ఆయన అంటారు నేను కాదయ్యా అంటే అన్నా కూడా పట్టుకుపోతారు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారండి? ఈ విగ్రహ రూపంలోనే గమనిస్తున్నారు. ఆయన స్వీపర్ కదా, భగవంతుడు కాదు. ఆయన అంటున్నాడు ఆయన కాదు, ఆయనకి ఓర్పు లేదు కదా, ఆయనకు తెలీదు ఆయన భగవంతుడు కాదు కదా, జస్ట్ స్వీపరు భగవంతుడిలాగా వేషం ఇచ్చిండు ఒక రోజుకు. ఆయన చెప్తున్నారు ఆయన కాదు, ఆయన తప్పు లేదు అని చెప్తే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి అని వాళ్ళంతా చూస్తారు. భగవంతుడు భగవంతుడికి అంత సీన్ లేదనుకుంటే పోతారు అని. అంటే ఆయన చెప్తుంటారు కాదు, ఆయన కాదు, ఆయన దొంగ కాదు అని చెప్పినా కూడా ఆయన పట్టుకొని తీసుకుపోయి సంఖ్యలు వేసేస్తారు. తర్వాత సాయంత్రం అయిపోతుంది, భగవంతుడు స్వీపర్ ఉన్న భగవంతుడు వస్తారు. ఈయన వచ్చి జల్దీ రా అబ్బాయి, నేను ఈడు ఉండలేకపోతున్నా, ఒకళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు ఏమో విరైతిగా ఉన్నారు, అన్యాయం జరిగినోడికేమో న్యాయం జరగట్లేదు, న్యాయం జరిగినోడికేమో అన్యాయం జరుగుతుంది, ఇదేంది అసలు, ఇది నేను భరించలేను, అస్సలు నేను ఉండలేను, ఈడ నువ్వు ఎట్లుంటున్నావో ఏమో, అసలు ఇంతమంది కోరికలు ఒక్కొక్కరు వచ్చి విచిత్రంగా కోరుకుంటున్నారు, ఏమేమో ఉంది, నేను అస్సలు ఉండలేను, ఈడ తొందరగా వచ్చాయని చెప్తారు. ఆయన వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏం దేవుడు అయ్యా నువ్వు అసలు? పాపం ఆయననేమో ఆ కటిక పేదాడి కంటే డబ్బులు తీసుకుపోయాడు, ఓకే ఆయన ప్రాబ్లమ్ని క్లియర్ చేసినావు, ఆయన ఏం అన్యాయం చేసిండయా పాపం, ఇప్పుడు అమెరికా పోయేటోడు దాంట్లో షిప్లా, ఆయన పాపం ఉత్త జైలు వేయించినావు అని చెప్తారు. ఆయన నువ్వేం భగవంతుడు అయ్యా ఆడు ఉంటావు, కానీ ఆడుండు మాత్రం అత్యంత కఠినం, నీ కరుణ ఏం కరుణ అయినా దయామయుడివి కరుణామయుడివి కానే కావు నువ్వు అని చెప్తారు. అప్పుడు కొద్ది క్షణాల తర్వాత, కొద్ది గంటల తర్వాత ఆ వాతావరణంలో మార్పు వచ్చి ఆ షిప్పు మునిగిపోతుంది. ఏ షిప్పు మునిగిపోతుంది? ఈయన వెళ్ళాల్సిన షిప్పు మధ్యలోనే మునిగిపోతుంది. అప్పుడు భగవంతుడు చెప్తారు, ఆయనకి అర్థమవుతుంది, భగవంతుడు చెప్తారు, చూడయ్యా ఒకవేళ నేను ఆయన్ని కనుక ఆ జైల్లో ఉంచకపోతే ఆయన నా భక్తుడు ఆ షిప్లో ఉండి మునిగిపోయేవాడు.
చూడండి, అక్కడ సమన్వయం జరిగింది. ఆయన డబ్బులు ఎందుకు పోగొట్టుకున్నాడు ధనవంతుడు అంటే, ఆడు తీసుకొచ్చిన డబ్బులన్నీ స్వార్థంతో సంపాదించాడు, ద్వేషంతో సంపాదించాడు. అవునా? ఆ డబ్బుల మొత్తం కూడా ఆ డబ్బులు కలుషితమైన డబ్బులని, అవి కష్టంతో సంపాదించిన డబ్బులు కావాలి, ఆయన తెలివితో సంపాదించింది కాదు. ఇతరులు మోసం చేసి సంపాదించాడు కాబట్టి అవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ ధనవంతుడు తన దగ్గర ఉన్న ఆ ఒక్క రూపాయి కూడా ఆలోచించకుండా భగవంతుడి కోసం ఖర్చు పెట్టేశాడు కాబట్టి ఆయనకి అంతకంటే కొన్ని వేల రెట్లు విలువైన డబ్బని ఆయనకు అర్హుడు కాబట్టి అది ఇచ్చాడని చెప్పి చెప్తారు. సో చూడండి, భగవంతుడి యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుంది మనకి తెలియదు. భగవంతుడి యొక్క కరుణ ఎలా ఉంటుందో మనం డిస్ట్రాయ్ చేయలేము, ఎక్స్పెక్ట్ చేయలేము మనం భగవంతుడి కరుణ. మనం కొద్దిపాటి దుఃఖం రాగానంటే ఏం భగవంతుడా ఇన్ని రోజులు పోయిన గుడికి అబ్బా గుడి బంద్ చేయలేకుండా పోనేమో మనం అంటాం మనం. ఎంతమంది ఉన్నారు అట్లా మనకు తెలిసిన వాళ్ళు? చాలామంది ఉన్నారు. భగవంతుడు నిన్నే ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉన్నారు. పోనీ మనుషుల మీద వద్దంటున్నాడు భగవంతుడు, భగవంతుడి నిన్నే ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉన్నారు. భగవంతుడితో స్నేహం కట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదు? కాబట్టి భగవంతుడు కరుణామయుడని ఎందుకన్నారంటే ఇందుకే. భగవంతుడితో స్నేహం చేయడం మొదలు పెడితే, భగవంతుడితో ప్రేమించడం మొదలు పెడితే, భగవంతుడితో మనం సత్సంబంధాన్ని పెట్టుకోవడం మొదలు పెడితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనకి ఏది అవసరమో అది ఖచ్చితంగా భగవంతుడు ఇస్తారు. ఉన్నదాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్తున్నాను. అందుకని భగవంతుడు చెప్తున్నాను, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం. భగవంతుడు చెప్తున్నారు, మీరు ఏం చింత చేయకండి అయ్యా, అన్య అది ఇది అని చింతపోకండి, అది ఇది అని మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు నన్ను కేవలం నాతో స్నేహం చేయండి, నాతో సాంగత్యం చేయండి. చేస్తే ఏం చేస్తాను, మీకున్న వాటిని రక్షిస్తాను, మీకు లేని వాటిని సమకూరుస్తాను. నా భక్తులు ఎప్పుడు నశించారయ్యా, ఈ సృష్టికి లోకానికి చాటి చెప్పు అర్జున అని చెప్పి అర్జునుడి ద్వారా మన యొక్క సృష్టి అంతటికి చెప్తున్నారు. ఈ మెసేజ్ని ఎవరండి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ సమాచారాన్ని, ఈ యొక్క మెసేజ్ని ఎవరండి సమాజంలో అత్యున్నతంగా వినిపించాలి? మా యొక్క భగవంతుడు, మనందరి భగవంతుడు గిట్లా చెప్తున్నాడయ్యా, గిట్లా ఉంటున్నాడయ్యా, మనం ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు, మనకి ఏ బాధలు వచ్చినా భగవంతుడు ఉన్నాడయ్యా, ఈ ధర్మం ఉందయ్యా, ఈ ధర్మాన్ని పట్టుకొని ముందుకు పోతే ఆనందంగా ఉంటామయ్యా, అందరం కలిసి ఉంటామయ్యా అని ఎవరండి చెప్పాలి సమాజంలో? ఇలా చెప్పే వాళ్ళకి సపోర్ట్ తక్కువ, ఇలా చెప్దామనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ తక్కువ. ఇలా చెప్దాము, ఇలా సేవ చేస్తాము, ఇలా ముందుకు వస్తామంటే ఎవరు ముందు పుష్ చేయరు. బిజినెస్ చేసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వ్యక్తిగత జీవితం చూసుకోవాలి, పొద్దులు లేవాలి, అన్నీ చూసుకోవాలి, మళ్ళీ భగవంతుడి ప్రచారం కోసం రావాలి. చాలామంది అడిగేదారు నన్ను, మీరు ఇంత యవ్వనంలో భక్తిలోకి వచ్చినారు, మీకు జీతం ఇస్తారా? వాళ్ళు ఎవరైనా ఇస్కాన్ వాళ్ళు జీతం ఇస్తారా మీకు? ఇస్కాన్ జీతం ఏది? ఇస్కాన్కి మనం జీతం ఇవ్వాలి, జీవితం ఇవ్వాలా అని చెప్పినా నేను. ఇస్కాన్ మనకి జీతం ఇయ్యది, మనమే జీవితం ఇచ్చేయాలి ఇస్కాన్కి. ఇస్కాన్ టుడే ఐఎమ్ హియర్, ఈరోజు మన ఇక్కడ భగవంతుడు కనీసం భగవంతుడి గురించి చెప్పే అవకాశం ఇస్తున్నారంటే గురువుల యొక్క కరుణ, భగవంతుడి యొక్క కృప. ఊరికేనైతే వచ్చిందని అయితే నేను అనుకోను, నాది వదిలేను. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇట్లనే కఠినాతి కఠినంగా శిక్షణ, గురుకుల శిక్షణ ఇస్తారు అంతే. చాలా తక్కువ స్థాయిలో పని చేయించేవారు. ట్యాంకులో దిగి ట్యాంక్ మొత్తం కడగాలి, మొత్తం కర్రగా ఇట్లాంటి వాసన, బల్లులు చనిపోయి, కుక్కలు, పిల్లులు చనిపోయి, ఎలుకలు చనిపోయి, తీసేయాలి, క్లీన్ చేయాలి. మీరు ఇంకా చూడాలి, ఎవరైనా సాధువులు వస్తుంటే మా ఆశ్రమానికి గురువు వస్తున్నారు, గురువులు వస్తారని చెప్తే వాళ్ళతో పాటు ఫారినర్లు చాలామంది వస్తారు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఒక ఆలయం, సనాతన ధర్మంలో ఒక ఆలయం కనుక అభివృద్ధి చెందితే అందుకనే తాపత్రయం ఏంటంటే, ఇస్కాన్కి సంబంధించిన ఒక ఆలయం కనుక ఒక పట్టణంలో కనుక అయి ఉంటే అక్కడ చాలామంది ఉపాధి పొందుతారు, చాలామందికి భక్తి జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే ఇస్కాన్ ఆలయం అయితే ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో సాధువులు వస్తారు. ఆ సాధువుతో మినిమం 100 మంది వస్తారు, 50 నుంచి 100 మంది మినిమం వస్తారు. అప్పుడు 100 మంది ఇక్కడికి వస్తారు, విజిట్ చేస్తారు, ఉంటారు. సో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఇస్కాన్ ఉన్న ప్రతి ప్లేసు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎంతోమందికి భోజనం దొరుకుతుంది, ఎంతోమందికి ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుంది, ఎంతోమందికి చిల్డ్రన్స్కి ముఖ్యంగా సంస్కరణలు దొరుకుతున్నాయి.
ఇవన్నిటికీ దోహదం అవుతుంది. సో కాబట్టి ధర్మంకి తోడ్పడేటువంటి సంస్థలు ఈరోజు మనం అందరం కూడా ఈ పరంపరలో ఈ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం. మేము కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. సో కాబట్టి దయచేసి భగవంతుడికి భక్తుడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడితో సత్సంబంధాన్ని కలుపుకోండి. భగవంతుడితో సత్సంబంధం కలిగి ఉంటే మీకు ఎటువంటి చింత ఉండదు. ఇది మా జీవితంలో జరుగుతుంది, గురువుల జీవితాల్లో జరిగింది, మీ అందరి జీవితాల్లో కూడా జరుగుతుంది. ఎప్పుడు మీరు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, మీరు ఎట్లయితే ఒక దోస్తుతో, ఒక స్నేహితుడితో పంచుకుంటారో, ఎట్లయితే మీ తల్లిదండ్రులతో పంచుకుంటారో, ఎట్లయితే ఒక భార్య భర్తతో పంచుకుంటుందో, అట్లనే మీరు భగవంతుడితో పంచుకునేటువంటి స్థితిని మీరు భగవంతుడితో నెలకొల్పుకుంటే అత్యంతమైనటువంటి మీకు కృప దొరుకుతుంది భగవంతుడి నుంచి. మీరు ఈరోజు చూడండి, చాలామంది ఉన్నారు మా యొక్క సీనియర్ డెవోటీస్, వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, వాళ్ళంతా హ్యాపీగా మాట్లాడతారు. ఎందుకంటే ఇవన్నీ ఈ ద్వేషాలు, ఈ అసూయలు, ఈ యొక్క అసాంప్రదాయమైనటువంటివి, అశుద్ధమైనటువంటి మాటలు ఇవ్వరు, ఏం మాట్లాడరు. కలిస్తే భగవంతుడి గురించి మాట్లాడతారు, భగవంతుడి యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడతారు, ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవడం అంటారు. ఇంకా ఈ గల్లీ అయిపోయింది, ఇంకొక గల్లీలో భగవంతుడి యొక్క ప్రచారం ఎట్లా చేయాలి, ఈ సిటీలో ఎంతమంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు, మనం ఎంతమంది భోజనం అందించవచ్చు అని చెప్తున్నారు. ప్రభుపాద్ చెప్పేవారు ఎప్పుడు కూడా ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో ఆ మందిరం 1 కిలోమీటర్ చుట్టూ ఎవరు కూడా ఆకలితో ఉండొద్దని చెప్పి ఇస్కాన్ ఇన్స్ట్రక్షన్స్ అని, ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్. యాక్చువల్లీ ఇస్కాన్ దేవాలయం ఎక్కడ ఉంటుందో అక్కడ 1 కిలోమీటర్ పరిధి మేర ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు అందరికీ. మరి మిగతా వాళ్ళందరూ కూడా సాధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే ఎవరింటికి వెళ్ళరు, వైష్ణవులు కూడా ఎవరింటికి వెళ్ళరు. ఎవరు పిలిచినా చాలాసార్లు వస్తామంటారు కానీ రారు. వైష్ణవులు రావడం అత్యంత సుహృదం. అది ఒకసారి రూప గోస్వామి అని ఉన్నారు, అందులో ఆ 6 దాంట్లో ఒకరు ఉంటారు. అందులో ఆయన భిక్షం అడగాలి, వంట చేసుకోవడానికి లేదు, వంట చేయకూడదు, భిక్షం అడగాలి. ఎవరి ఆకిలిలో ఆవు పాలు పితికితే ఎంత సమయం అవుతుంది అంతే సమయం ఉండాలి, ఎక్కువ సమయం కూడా ఉండదు. ఒక్కసారి అడగాలి భిక్ష, అమ్మా భిక్ష. అంత కఠినమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించి ఎవరి కోసం ఇదంతా త్యాగం చేసి మనకి ఇదంతా అందిస్తున్నారంటే మనల్ని తిరిగి అలలాగా మారమని కాదు, మనము భగవంతుడికి దగ్గర కావడానికి, భగవంతుడి మీద భక్తి పెంచుకోవడానికి, భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకోవడానికి మనందరికీ కూడా ఈ యొక్క సంస్కారం ఇస్తున్నారు. అట్లా ఈరోజు 3 క్వాలిటీ గురించి చెప్పుకున్నాం. మనము అద్వేషం ఉండొద్దని చెప్పుకున్నాము, అట్లనే మైత్ర ఉండాలి, స్నేహం భావన ఉండాలి అందరి పట్ల అని చెప్తున్నాము, అట్లనే కరుణ కూడా ఉండాలని చెప్తున్నాము అందరి పట్ల, అట్లనే నిర్మమ. ఏమి నిర్మమ అంటే నిర్మమ అంటే ఏంటి? మమకారం. వెరీ గుడ్. మమకారం ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఉండాలా? భగవంతుడు ఉండద్దని చెప్తున్నారు మరి. భగవంతుడు ఉందని చెప్తుంటే మనం ఉండాలంటే ఎట్లా? అశ్వత్థామ అట్లనే చేసిండు. అశ్వత్థామన యుధిష్ఠిర మహారాజు అట్లనే చేసిండు. యుధిష్ఠిర ఇటు రాని పిలిచి అశ్వత్థామ చచ్చిపోయిందని చెప్పు అని చెప్తారు. అశ్వత్థామాత ఆయన ఏం చెప్తాడంటే కుంజరహ అని మెల్లగా చెప్తాడు, నాకు పాపం అంటదేమో అని. సాక్షాత్తు భగవంతుడే పిలిచి ఇది చెప్పువయా అన్నప్పుడు కూడా మనం ఇంకా కూడా అట్లా కాదు ఇట్లా నన్ను అనుకోండి. ఆ ఒక్క మాట కోసము యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు, ధర్మం అనే పేరు పెట్టుకున్నటువంటి ఆయన నరకంకి యొక్క ద్వారంకి టచ్ చేసి వెళ్ళాల్సి వచ్చిందట. నరకం యొక్క ద్వారాన్ని టచ్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టచ్ చేసి పోతుంటేనే భాగవతంలో అది చదివితే నెత్తి తిరుగుతుంది. అంత కఠినమైనటువంటి ఉంటాయి. ఆ పొంగ ఆ దారం ఆ నరకం యొక్క ద్వారాన్ని దర్శించి పోతుంటే ఎంత కఠినమైనటువంటి వాసన, చీము, నెత్తురు, అనేక రకమైనటువంటి జంతువులు కుళ్ళిపోయి ఆ సరస్సుగా పారుతూ ఉంటే పక్క నుంచి ఆ సరస్సు పక్క నుంచి వెళ్ళాలి.
ఎవరు? ఆయన ధర్మరాజు కాబట్టి పక్క నుంచి పోయిండు, మనము అందులో నుంచి పోవాలి. అందుకెళ్ళి ఏమో పారుతూ ఉంటాయి, వాసన వస్తుంటాయి, చీము, నెత్తురు, పశువులు, జంతువులు కుళ్ళినటువంటి ఆ సరస్సులో నుంచి మనం పోవాలి. తప్పదు, అవునా? పోవద్దనుకుంటే ఏం చేయాలా? బోలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. భగవంతుడు ఏది చెప్పిండో అది చెప్పకపోతే యుధిష్ఠిర మహారాజ్ ధర్మరాజు అసుంటుడికి నరకం తప్పలేదు కనీసం చూడ్డం. అట్లాంటిది మనం ఎంతండి? భగవాన్నే బోలా బస్ కలాస్, ఇట్స్ ఆర్డర్ ఆర్డర్ కన్ఫర్మ్. ఐసా అట్లా ఇట్లా మనం చెప్పినా కూడా ఇట్లుందండి భగవంతుడు ఇట్లా చెప్పారంటే అట్లా కుదరది. మా పూర్వీకులు చెప్పారు, మా పెద్దవాళ్ళు చెప్పారు, మన్ను మాసాడు వైతరి. సో ఇట్లా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మమకారం అనేది ఉండాలి, కానీ ఎట్లాంటిది ఉండాలి? డిటాచ్గా ఉండాలి. డిటాచ్ అంటే జస్ట్ ఉండనట్టుగా, తగలనట్టుగా. నీటి మీద రాస్తే ఎట్లా ఉంటుంది? రాసినంత సేపు అన్నట్టుగానే ఉండాలి. ఎట్లా అంటున్నారు భగవంతుడు? మమకారం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? సర్వభూతాల పట్ల మమకారం ఉండాలి మీకు. మీ పట్ల మీకు, మీ కుటుంబ సభ్యుల పట్ల మీకు మమకారం ఉంటే కుదరదు. సపోజ్ ఒక పేపర్ చూస్తున్నారు అనుకుందాం, చూడంగా ట్రైన్ బోల్తా 100 మంది హత అనేదో వచ్చింది అనుకోండి. మనం పేపర్ తీస్తాం, అయ్యో అంటాం, సప్పుడే తీసేస్తారు. మనకి మమకారం ఉందా వాళ్ళ పైన? లేదు. అదే నెక్స్ట్ పేజీలో మన తాతగారు, మన తండ్రి గారు స్వర్గస్థులైంది అనుకోండి, చూసి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? మమకారం చూపిస్తామో చెప్పి అయ్యో మా తాత, అయ్యో మా అంటాం మనం. అంటే మీ తాత కాబట్టి మమకారం, మిగతా వాళ్ళు కాబట్టి కాదా? గట్లాంటి వాళ్ళు మీరు ఇంకా క్వాలిటీని పెట్టుకొని భగవంతుడి దగ్గరికి వస్తే భగవంతుడు మిమ్మల్ని చూడాలా, భగవంతుడు మీకు కోరికలు తీర్చాలా, భగవంతుడు మీకు మీ ఏటీఎం ఏమన్నా ఎప్పుడంటే అప్పుడు మీరు వస్తే చక్కమని పూలు వారం వస్తే అప్పో అని చెప్పడానికి. మీ క్వాలిటీస్ని మార్చుకోకుండా, నన్ను నేను మార్చుకోకుండా, నన్ను నేను మారకుండా నిన్నేందయ్యా అడిగేది? మనల్ని మార్చుకోమని చెప్తున్నాను. మమకారం మీ మీదే కాదు, మీ బిడ్డల మీదే కాదు, ప్రతి ఒక్కరి మీద మమకారం ఉండాలి. అలా మీరు మనసుని తయారు చేసుకోండి. అప్పుడు మీరు నన్ను చూడగలుగుతారు, అప్పుడు మీరు నాతో మాట్లాడగలుగుతారు, అప్పుడు నాతో మీరు స్నేహం చేయగలుగుతారని చెప్తున్నారు. మీరు చూడండి, చాలామంది ఇప్పటికీ కూడా తిరుమల కొండల పైన చాలామంది సాధువులు ఉన్నారు, వాళ్ళు కనిపించారని చెప్తారు. అది భగవంతుడితో మాట్లాడతారంట. భగవంతుడు వెళ్ళి టెంపుల్ నుంచి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో జపం చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు తిరుమల గిరిల పైన, వాళ్ళతో మాట్లాడతారని ఉంది శాస్త్రంలో కూడా. మరి మనతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? బికాస్ ఆఫ్ ఇన్ని ఇన్క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి కదా, ఇన్ని అగుణాలు మన పట్ల మనం పెట్టుకున్నాం కదా, ఇంకెక్కడ మాట్లాడతారని భగవంతుడు. నేను మీతో ద్వేషం కలిగి ఉన్నాను అనుకోండి, నాకు లక్ష్మీనారాయణ అంటే వాడది చూడంగానే ఈర్ష్య అనిపిస్తుంది, నేను మీతో స్నేహం కంటిన్యూ చేయగలుగుతానా? శివప్రభు అంటే నాకు మమకారమే లేదు, నేను శివప్రభుతోటి సత్సంబంధాన్ని కొనసాగించగలుగుతాను? జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే. మీరు భగవంతుడితో సత్సంబంధాన్ని కొనసాగించాలంటే భగవంతుడి పట్ల భగవంతుడు ఏవైతే సృష్టించాడో కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలానే ఉండాలని, మమకారం చూపియాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే శత్రువు మీద, ఇప్పుడు శత్రువు వచ్చిండు కత్తి పట్టుకొని చంపుతాని, వాడి మీద కూడా మమకారం చూపించాలా ప్రభు అన్నారు అనుకోండి, నన్ను చంపేస్తున్నాడు. మీరు అంటున్నారు మమకారం చూపియాలి అని భగవంతుడు చెప్తున్నారు అందరి పట్ల. అదే అర్జునుడు మరి అందరి పట్ల మమకారం చూపించాడు కదా, మరి ఎందుకు అర్జునుడు నీ కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు? నా డౌట్. अभी भगवान ने बोल रहे हैं सबको प्यार दो, सब लोगों से प्यार करो, అందరితోటి మమకారం చూపియండి, అందరికీ మమకారం పంచండి అన్నాడు. గదే కదా అర్జునుడు చేసిండు. మరి గీన మా మామ, గైన మా దోస్తు, గీన మా గురువు, గీన మా చిన్నబాపు, గీన మా పెద్దబాపు, గీన మా సొంత అన్న, గదే మమకారం చూపిస్తే సంపే అని ఎందుకు అన్నాడు మరి కృష్ణుడు? అప్పుడెప్పుడు మమకారం మరి ఎందుకు గుర్తుకు రాలేదు కృష్ణుడికి? గాంధారి ఇట్లనే అడుగుతుంది, అంధకారం, అవివేకం,
అజ్ఞానం. భగవంతుడి తత్వాన్ని నిజంగా తెలుసుకునేటువంటి, భగవంతుడితో ఉన్నా కూడా మీరు చూడండి, భగవంతుడితో పాటు ధృతరాష్ట్రుడు ఉన్నారు, భగవంతుడితో పాటు గాంధారి ఉంది, భగవంతుడితో పాటు కౌరవులు కూడా ఉన్నారు. కౌరవులు కూడా స్నేహం చేశారు భగవంతుడితోటి. భగవంతుడితో సత్సంబంధం, బంధము కౌరవులకు కూడా ఉంది. కానీ కౌరవులు ఎందుకు భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు? సాక్షాత్ గాంధారి ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది? ధృతరాష్ట్రుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? సంజయుడికి ఎందుకు అర్థమైంది? అవునా? ఎందుకు పాండవులకి మాత్రం అర్థమైంది? ఎందుకు తెలుసా? వారు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి, ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆరాటం ఉంది కాబట్టి, భగవంతుడి పైన విశ్వాసం ఉంది కాబట్టి, భగవంతుడి పైన ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళకి అచంచలమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి భగవంతుడు అర్థమయ్యాడు. భగవంతుడి పట్ల ఆయన వాళ్ళకి కృప దొరికింది. మరి వాళ్ళకి ఎందుకో దొరకలేదు? ఆ సినిమాలో ఏదో ఉంది ఒక పద్యం, ఏం ప్రభు అది? కుంజరి యుధంబు దోమ కొత్తుక జొచ్చేది. ఏమి అది మీనింగ్? దోమ కొత్తుక జొచ్చేనని చివర్లో చెప్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ